దేవుని నామానికి స్తోత్రాలు. చేతికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఈ 28వ దినమున ప్రభు సన్నిధిలో దేవుని ఆరాధించడానికి ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు మనకిచ్చిన కృపా సమృద్ధిని బట్టి స్తుతిస్తూ దేవుని వాక్య భాగమును జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ అధ్యాయము 1వ వచన భాగమును చదువుకుందాం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము 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 నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘననామమునకు వేలాది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. యెరూషలేము ప్రార్థనా మందిరమును ప్రేమించి మీరు మాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి వందనాలు. ఆది యందు ఆత్మీయ తల్లితో వాగ్దానము చేసి 40 దినములను ఉపవాస దినములుగా ప్రతిష్ఠించబడినట్లుగా మా పక్షముగా నాయన మీరు చూపిన అనాది సంకల్పాన్ని బట్టి నేను స్తుతిస్తూ ప్రభువా, నాటి నుండి నేటి వరకు నీ కృప చేత నీ సంఘము నాయన సత్యములో ప్రతిష్ఠింపబడి అయాక్రీస్తునందు ప్రతిష్ఠింపబడిన వారమై నీ సన్నిధిలో ప్రభా నిలిచి ఉండట కొరకు మా ఎడల మీరు చూపిన మహాకృపను బట్టి వందనాలు. సజీవులముగా మేమున్నామంటే మా శక్తి, మా బలము, మా జ్ఞానము కాదు ప్రభువా, మాకు కలిగిన దేనిని బట్టి కాదు, కానీ కేవలము నీ కృపా వాత్సల్యతను బట్టి సజీవులమైన మేము నీ కార్యములను వివరించుట కొరకు ప్రభువా, సజీవులమైన మేము నీ సత్యమును ప్రకటించుట కొరకు ప్రభువా, సజీవులమైనటువంటి మేము నాయనా దేవా, రాబో తరమునకు నాయనా నీ రక్షణ బాహుల్యమును నాయనా నీ కృపా వాత్సల్యతను ప్రభువా అయా నా తండ్రి నాయనా మరొక చెప్పుట కొరకు నాయనా మేము సేవించుచున్న దేవుడు జీవము కలిగిన దేవుడని, ఈ లోకమునకు వెలుగుగా, ఈ లోకములో నీ నిబంధన జనులముగా ఉండట కొరకు ఎన్నిక లేని మమ్మలను ఏర్పాటు చేసుకొని నేడు అనబడి సమయముని మీరు మాకు ఇవ్వగా ప్రభువా అయ్యా, మేము బుద్ధి కలిగిన వారమైనాయనా అయ్యా నా తండ్రి నీ వాక్య ప్రత్యక్షత చేతనైనా మమ్మలను మేరుము నాయన నీలో ఎరిగిన వారముగా మమ్మలను చూచుకొనగలిగిన కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ నీ చేతులకు మమ్మల్ని అప్పగిస్తున్నాం. అయ్యా, 28వ దినమందు నీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాతో మాట్లాడండి. సంఘమైన మేము నీ స్వారూప్యములోనికి, నీ పోలికలోనికి మేము మార్చబడవలసిన వారమై ఉన్నాం. ఇంకను శరీర సంబంధుల వలె మేమింకను శరీరము యొక్క పోలికను, మనుష్య పోలికనే కలిగి నాయన నీ సన్నిధిలో విడవబడకున్నట్లుగా నీ సంఘమంతటితో కూడా మీరు మాట్లాడండి. మహోన్నతుడకు దేవా, సజీవుడకు తండ్రి, నీ స్వరమును మాకు వినబడ చేసి నీ ఆత్మ ప్రత్యక్షత మాకు మీరు దయచేయండి. నీ సన్నిధిలో నాయనా అయ్యా, ఇవి మనుషులు నోటి మాటలుగా మేము వినొద్దు, అనుసరించొద్దు. పరలోకము నుండి మీరు మాకు ఏదైతే బోధిస్తున్నారో అవి పైనుండి వచ్చిన సంగతులని విశ్వసించిన వారమై ఆ ప్రకారముగా నేను వెదుకుట కొరకు మా హృదయములను స్థిరపరచుకోవడానికి మీ ఎడల మేము ఏకదృష్టి కలిగి లక్ష్యముంచడానికి కృప దయచేయమని సంగమునకు క్రీస్తు ప్రేమ ద్వారా క్షేమాభివృద్ధి కలుగచేసి నీ ప్రజలైన వారందరూ నీ సన్నిధికి రావడానికి తగిన అనుకూలతను దయచేసి వాక్యముతో నీ ప్రజలతో మాట్లాడి క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి నీ రాకడ కొరకు నీ రాజ్యముగా ఆయుధపరచి మీరే మహిమ పొంది మాకు నిత్యత్యము దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచన భాగమును ధ్యానం చేస్తూ ఉన్నాం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అని ఉన్నది. అంటే దేవుని బిడ్డలమైన మనము, దేవుడు ఈ 40 రోజులలో మనం ఎలాగునా మార్చుకోవాలా, మనం ఎలా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనల్ని క్రీస్తును పోలిన వారంగా మనము, అంటే మనల్ని చూచినప్పుడు మనలో ఎవరి పోలిక కనబడాలా,
క్రీస్తు యొక్క స్వారూప్యము, క్రీస్తు యొక్క పోలిక మనలో కనబడాలి. అలా కనబడాలి అంటే దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము కేవలము దేవుని మందిరానికి వచ్చామా, పాటలు పాడామా, వాక్యం విన్నామా, ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయామా అంటే మనం ఎప్పుడూ మనుషుని పోలికలోనే ఉంటాం. ఇంత ఆయన అమూల్యమైన రక్తముతో ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నది, ఆయన రక్తాన్ని కాచి మనల్ని విమోచించింది ఎందుకు అంటే, ఆయన ఎందుకు పరలోకము నుండి మన కొరకు మనిషి కుమారుడిగా దిగివచ్చాడు అంటే, దేవుని యొక్క స్వారూప్యాన్ని, దేవుని యొక్క పోలికను మనకివ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన స్వారూప్యములోనికి వచ్చాడు. మన స్వరూపములో ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన స్వరూపంలో ఈ లోకానికి వచ్చి మన పోలికను ఆయన అనుభవించి ఆయనలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క పోలికను మనకైనా అనుగ్రహించున్నాడు. ఇప్పుడు మన పని ఏంటి? ఆయన రక్తములో విమోచింపబడిన మనము, ఆయన రక్తములో కడగబడిన మనము, ఇప్పుడు మనము మన భక్తితో, మనకివ్వబడిన రక్షణతో, మన యొక్క ఆత్మీయ యాత్రలో మనం ఎలా మార్చుకోవాలా, మనం ఎలా మార్చబడాలి అంటే క్రీస్తుని పోలికలోనికి మనము మార్చబడాల. ఆయన పోలిన వారముగా మనం మార్చుకోవాలా. పౌలు గారు అదే చేశాడు. ఆయన ఒకప్పుడు దూరస్తుడుగా ఉన్నాడు, దుర్మార్గుడుగా ఉన్నాడు, దూషకుడుగా ఉన్నాడు, హంతకుడుగా ఉన్నాడు, దేవుని యొక్క ప్రజలను హింసించిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగుతో దర్శింపబడి దేవుని స్వరాన్ని విన్నాడో తన జీవితాన్ని క్రమపరుచుకున్నాడు. ఆయన బాప్టిజం తీసుకున్నాడు, మందిరానికి వెళ్ళాడు, తను పొందిన రక్షణ గురించి చెప్తున్నాడు. దేవుణ్ణి ఆరాధించడంలోనే ఆయన భక్తిని ఆపేయలేదు. ఆయన ఒక్కొక్క రోజు గడిచే కొద్ది, సంవత్సరాలు గడిచే కొద్ది ఆయన ఎలా మార్చబడ్డాడు అంటే తాను పూర్తిగా ఈ లోకములో మరుగైపోయాడు. జీవించినది నేను కాదు, నాలో క్రీస్తే జీవించుచున్నాడు. అంటే ఇక తనకు అనుగ్రహింపబడిన తన జీవితము తనది కాదని, తన తినేది తన కొరకు కాదని, తన త్రాగేది తన కొరకు కాదని, తను ధరించేది తన కొరకు కాదని, తన పండుకునేది తన కొరకు కాదని, తనేం చేసినా అది ప్రతి క్షణము కూడా తను ఎవరి కోసం జీవిస్తున్నాడు? దేవుని కోసమే జీవిస్తున్నాడు. అందుకని ఆయనలో ఎవరి పోలిక వచ్చేసింది అంటేనంట, క్రీస్తు పోలిక వచ్చేసింది. ఆ పోలిక వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఆయన సంఘాన్ని కూడా అన్నాడు, మీరు దేవుని పోలికను తెచ్చుకొని మీరు నన్ను పోలి మీరు కూడా ఏం చేయండి, నడవండి అని చెప్తున్నాడు. చెప్తూ దేవుని పోలిక మనకి రావాలి, ఆయన పోలికను మనము తెచ్చుకోవాలి, అమర్చబడాలి. మనలోనికి దేవుని పోలిక రావాలి, ఆయన స్వరూపము రావాలి అంటే మనం ఏమి చేయాలో ధ్యానం చేస్తున్నాం. ఒకటి, ఆయన పవిత్రుడై ఉన్నట్లు మనము కూడా పవిత్రులు కావాలా. రెండవది, పాత ప్రాచీన స్వభావాన్ని మనం పూర్తిగా విడిచిపెట్టి దేవుని పోలికైనటువంటి నీతిని, యథార్థమైన భక్తిని ధరించుకోవాలా. మూడవది, దేవుని ఆత్మ ద్వారానే మనము ఆయన పోలికలోనికి మార్చబడాల. దేవుని ఆత్మ అనేది అందరికీ కావాలా. దేవుని యొక్క ఆత్మను మనందరం కూడా ఏం చేయాలా, తెచ్చుకోవాలి. అందరికీ ఏం కావాలంటే దేవుని యొక్క ఆత్మ. ఆత్మ లేకపోతే మనం ఎవరి వారం కాము, దేవుని వారము కాము. దేవుని ఆత్మ మనకు లేకపోతే మనం ఎప్పటికీ దేవుని వారము, దేవుని పిల్లలము కాలేము. ఇప్పుడు దేవుని వారము కావాలి అంటే మనకి అందరికీ ఏం కావాలా, పరిశుద్ధాత్మ అనేది కావాలా. పరిశుద్ధాత్మ, ఈ తండ్రి యొక్క దేవుడు ఆయన కాలములు అంటే ఆది కాలములు తన నామ ప్రభావముతో దేవుని ప్రజలతో మాట్లాడి నడిపించారు. ఆయన తర్వాత కుమారుణ్ణి పంపించారు. ఇప్పుడు మనం అందరము కూడా ఎవరి యొక్క ఆధీనములోనికి వెళ్ళాలి అంటే కనుక పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనములోనికి, పరిశుద్ధాత్మ యొక్క అధికారంలోనికి మనందరము కూడా నడిపింపబడాల. పరిశుద్ధ ఆత్మ అనేది మన మీదను, మరి మన మీద అల్లాడుతూ ఉంటారు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి రావాల.
పరిశుద్ధాత్మ మనలో నివసించాల, మనతో ఎల్లప్పుడూ ఉండాల. పరిశుద్ధాత్మ ఎప్పటి వరకు ఉండాలి అంటే మనతో విమోచన దినము వరకు కూడా పరిశుద్ధాత్మ మనతో ఉండాల. పరిశుద్ధాత్మ లేకపోతే మనము అనాథలమే. కాబట్టి పరిశుద్ధాత్మ లేకపోతే దేవుని పిల్లలము కాలేము. ఇప్పుడు పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి అంటే ఏం చేయాలా? పరిశుద్ధాత్మ ఊరికనే వస్తారా? పరిశుద్ధాత్మ ఎప్పుడు మనలోనికి వస్తారు? మనలో ఎప్పుడు ఉంటారు? ఎప్పుడైతే మారు మనస్సు నిమిత్తము, పాపకి క్షమాపణ నిమిత్తము బాప్టిజము పొందుతామో అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుతాము. రెండవదిగా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని గుర్చిన సువార్త, ఆయన మరణ, ఆయన భూస్థాపితము, ఆయన పునరుద్ధానమును గుర్చినటువంటి వాక్యమును విశ్వాసముతో వింటాము, అప్పుడు మనం ఏం పొందుకోగలుగుతాము? పరిశుద్ధాత్మ మనలోనికి వస్తారు. మూడవది, పరిశుద్ధాత్మను పొందాలి అంటే మనము కనిపెట్టి దానికోసం ఏం చేయాలంట? ప్రార్థన చేయాల. పరిశుద్ధాత్మ కొరకు మనము కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలి? యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా అంటున్నాడు, పరిశుద్ధాత్మ కొరకు మనం ఎడతెగక ఏం చేయాలంట? కనిపెట్టాలి. పరిశుద్ధాత్మ కొరకు కూడా మనం విసుక్కుపోకూడదు. అంటే మనం ఎప్పుడు విసుక్కు, చాలా మంది ఈ రోజు సంవత్సరానికి వాళ్ళకి రాదులే అని మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను విడిచిపెడు. పరిశుద్ధాత్మ నీకు కావాలి అంటే నీలో విసుగు రాకూడదు, నీలో సిగ్గు రాకూడదు, నీలో సిగ్గు రాకూడదు, విసుగు రాకూడదు. పరిశుద్ధాత్మ కొరకు ఆలస్యమైనా కూడా ఏం చేయాలా? ఓపికతో ఏం చేయాలా? పొందుకోవాలా. పరిశుద్ధాత్మ రమ్ము అనగానే టక్కనే రాదు. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరిశుద్ధాత్మను గురించి ఆయన అడగమనే సందర్భంలో చెప్తూ ఎలా చెప్పారు అంటే, మనకి లూకాసు వార్త చూడండి ప్రియులారా, లూకాసు వార్త 11వ అధ్యాయము, లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచన భాగము నుండి చదివితే, అందరు పెద్దగా చదివేవాళ్ళు ఒకళ్ళు తీయండి, చదవండి, అందరు తీయండి, అందరు చూడండి. పెద్దగా చదవగలిగే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అట్లని ఒక్కలే చదవద్దు, అందరూ చదవండి. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుడి వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు పదిలిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలని ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసినది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చినని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదుకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డునడిగితే తేలునిచ్చిన, కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా, పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మను మనం అడగడానికి చక్కగా చెప్తున్నాడు. ఒక ఉపమానం చెప్పాడు. తట్టుడి, వెదుకుడి అని అడుగుడి, వెదుకుడి, తట్టుడి అని ఆయన చెప్తూ అంటున్నాడు. ఎలా అడగాలా, ఎలా తట్టాలా, ఎలా వెతకాలో చెప్తూ అంటున్నాడు. ఒక స్నేహితుడింటికి ఇంకొక స్నేహితుడు వచ్చాడు. ఒక ఊర్లో 2 ఉన్నారు, స్నేహితులు ఉన్నారు పక్క పక్కనే. ఆ మొదటి స్నేహితుడి ఇంటికి
మొదటి వాని ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడు. వస్తే ఆ ఇంట్లో ఏమీ లేదు, స్నేహితుడికి పెట్టడానికి ఏమి లేదు, ఆహారం ఏం లేదు. ఇప్పుడు ఆ వచ్చిన అతను ఆకలితో ఉండడం చూసి, అయ్యో నా దగ్గర ఏమీ లేదు, ఈ టైంలో వండి పెట్టడానికి కూడా ఏమీ లేదు, నేనేం చేయాలి అంటే కనుక ఇతను ఆకలి తీర్చాలి కాబట్టి నేనేం చేయాలి అనుకొని పక్కనే ఉన్న స్నేహితుడి దగ్గరికి వెళ్ళంట తలుపు తడుతున్నాడంట. స్నేహితుడా, మా ఇంటికి నా ఫ్రెండ్ వచ్చాడు, ఏమి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు, నీ దగ్గర ఒక 3 రొట్టెలుంటే ఇవ్వవా అన్నాడంట. అంటే ఈ రెండవ స్నేహితుడు ఎవరింటి తలుపైతే కొడుతున్నాడో ఆ ఇంటిలో ఉన్న స్నేహితుడు తన పిల్లల్ని వేసుకుని ఏం చేసుకున్నాడట, చక్కగా పడుకున్నాడు. అతని దగ్గర రొట్టెలు ఉన్నాయి కానీ లేచి ఇవ్వడానికి అతనికి ఏం లేదంటే ఇష్టం లేదు. లేచి ఇప్పుడు స్నేహితుడికి ఇవ్వడానికి ఇష్టం లేదు. అతడు కొడుతూ ఉంటే ఈయను అని చెప్పటలేదు కానీ లెగవటలేదు. ఎంత కొట్టిన ఏం చేయట్లేదు, ఉన్న స్నేహితుడు ఏం చేయలేదు, లేని స్నేహితునికి ఇవ్వటలేదు. అప్పుడంట అన్నాడంట, ఆ కొట్టినోడు కొట్టినట్టే ఉన్నాడంట. ఎందుకు కొడుతున్నాడంటే ఆ స్నేహితుడికి తెలుసు అతని దగ్గర ఏమున్నాయి, రొట్టెలున్నాయి, అతడు ఖచ్చితంగా లేచి ఇస్తాడు. కాకపోతే నిద్రపోతున్నాడో, అలసిపోయి ఉన్నాడో, ఆలస్యం చేస్తున్నాడో తెలియదు కానీ అతడంట సిగ్గు మాలి మాటికి ఏం అడుగుతున్నాడు, ఒకటే మాట అడుగుతున్నాడంట, అయ్యా నాకు రొట్టె, నా ఇంటికి స్నేహితుడు ఆకలితో వచ్చాడు, నాకు 3 రొట్టెలు కావాలి అని. ఇక కొడుతున్నవాడు కొడుతూనే ఉంటే, పిలిచిన వాడు పిలుస్తూనే, అడిగిన వాడు అడుగుతూనే ఉంటే వెళ్ళకపోవడం చూచి కొంచెం సేపటికి ఆ స్నేహితుడు లేచి వచ్చేం చేసేసాడు అంటేనంట, అయ్యో ఇంతసేపు నుంచి కూడా ఇతను అడిగే దాంట్లో లోపం లేదు, ఇతడు కొంచెం కూడా విసుక్కోవటలేదు, ఇతడు ఏమాత్రము ఇవ్వను అని కూడా అనుకోవటలేదు. నేను ఎంతసేపు కొట్టినా నేను ఇవ్వనని వెళ్ళిపోవచ్చు కదా, అలా కూడా అనుకోవటలేదు. అంటే తనకు కావలసింది అతను పొందుకోవాలని ఒకే దృష్టితో వచ్చాడు అనుకునేట. లేచి అతను అడిగిన 3 రొట్టెలు ఇచ్చేశాడంట. అలాగనే దేవుని పిల్లలైనటువంటి వారము పరిశుద్ధాత్మ కొరకు కూడా కనిపెట్టాల. ఈ రోజు నీకు రాలేదు, రేపు నీకు రాలేదు, 10 రోజులకి రాలేదు, 20 రోజులకి రాలేదు, 30 రోజులకి నీలోనికి రాలేదు, 40 రోజులకి రాలేదు, 50 రోజులైనా 100 రోజులైనా నీకేం కావాలా, పరిశుద్ధాత్మ కావాలా. పరిశుద్ధాత్మ కొరకు నీవు కూడా ప్రభుని అదే కనిపెడుతూ ఎడతెగక నువ్వు ఏం చేయాలి, ప్రార్థన చేయాల. అప్పుడే పరిశుద్ధాత్మ వస్తాడు. పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి, పరిశుద్ధాత్మ మనకి రావాలి అంటే 4వదిగా ఏం చేయాలా, పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి అంటే కనుక మనము దేవుని వాక్యం చెప్తుంది కదా, కనిపెట్టడం మాత్రమే కాదు, విశ్వాసం అనేది ఉండాలి. మనకి అచంచలమైన స్థిరమైన విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడని నమ్మడం కాదు, దేవుణ్ణి మనం ఏది అడుగుతున్నామో దేవుడు ఏం చెప్తాడో ఆ ప్రతి మాట మీద మనకి ఏముండాలంట, విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్న వారి పొందబోయేటువంటి పరిశుద్ధాత్మ అంటున్నారు. దేవుడు తన ఆత్మని మనకు అనుగ్రహించాలి అంటే మనలో ప్రేమ ఉండాలి. ఇంకేముండాలంట, ప్రేమ లేకపోతే మనము దేవుని పిల్లలము కాలేము. ఎవరిలో అయితే దేవుని ప్రేమ కృమ్మరింపబడుతుందో వారికి దేవుడంట తన ఆత్మలో ఏం చేస్తాడంట, పాలునిస్తాడంట. తన ఆత్మను తన దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈ పరిశుద్ధ ఆత్మను మనము పొందుకోవాలి. పరిశుద్ధ ఆత్మ వలన మనకుండే ప్రయోజనం ఏంటి, పరిశుద్ధాత్మ ద్వారా మనకుండే ప్రయోజనం ఏంటి, పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే మనకుండే ప్రయోజనం ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తాడు. ఏం బోధిస్తాడు, ఎలాంటి బోధిస్తాడు, ఏం బోధిస్తాడు? పరిశుద్ధాత్మ ఉంటే తండ్రి కుమారునికి ఏది బోధించారో, కుమారుడైన యేసుప్రభు వారు ఏది బోధించారో దానిని ఎవరికి బోధిస్తారంట, మనకి కూడా దేవుడు ఆ విషయాలే బోధిస్తాడంట. పరిశుద్ధాత్మ బోధించడం మాత్రం అవన్నీ మనకి జ్ఞాపకము చేస్తూ ఉంటారంట. పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే మనం యేసయ్యను గురించి సాక్ష్యం ఇవ్వగలము. పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే
మనలో ఉన్నటువంటి లోకమును, పాపమును, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మనం ఏం చేయగలము? ఒప్పుకోగలము, ఒప్పింపబడగలము. పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే సర్వసత్యంలోనికి నడిపింపగలుగుతాం. మనము సర్వసత్యంలోనికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనలో ఏముండాలా? పరిశుద్ధాత్మ అనేది ఉండాలి. ఎవరిలో పరిశుద్ధాత్మ మనలోనే ఉన్నారు అంటే ఆత్మే మనల్ని దేవుని కొరకు ఎలా జీవించాలో జీవింపజేస్తుంది. దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే దేవుని కొరకు మనల్ని జీవింపజేస్తుంది. దేవుని ఆత్మే మనల్ని నడిపిస్తుంది. ఆయన మనం దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడతారో వారు దేవుని కుమారులై ఉన్నారు. అంటే ఆత్మ ఖచ్చితంగా ఏం చేస్తుంది? మనల్ని నడిపిస్తుంది. ఆత్మ జీవింపచేస్తుంది, ఆత్మ నడిపిస్తుంది, ఆత్మ క్రమపరుస్తుంది. మనలో ఉన్నటువంటి ప్రతి వివాదములను, మనలో ఉన్నటువంటి లోపాలన్నిటినీ ఆత్మ ఏం చేస్తారంట? సరిచేసి మనల్ని ఏం చేస్తారంట? క్రమపరుస్తారంట. క్రమపరుస్తారు. క్రమముగా ఉండడము అంటే ఆ క్రమములో ఏమిటంటే ఆత్మ మనలో ఐక్యతను ఏం చేస్తారంట? కలుగజేస్తారు. క్రమపరిచి ఆత్మ మనల్ని ఏం కలుగజేస్తారంట? ఐక్యతను కలుగజేస్తారు. ఆత్మ వలన మనకుండే ఇంకా ప్రయోజనములు ఏంటంటే ఆత్మ మనల్ని ఫలింపచేస్తారు. ఆ ఆత్మ ద్వారానే మనము దేవునికి నివాస స్థలముగా మనము కట్టబడగలము. ఆ ఆత్మే దేవుని సంగతులను మనకు గ్రహింపు అంటే ఏదైతే మర్మమైన సంగతులు, పరలోక సంగతులను మనకు అర్థం కావాలి అంటే దేవుని ఆత్మ ద్వారా మాత్రమే వాటన్నిటిని మనం ఏం చేయగలమంటే అండి, పరలోకములో ఉన్న సంగతులే కానీ క్రీస్తుని గుర్చిన మర్మములే కానీ మనం అర్థం చేసుకోగలము. దేవుని ఆత్మ మనలో ఉంటేనే, దేవుని ఆత్మను మనం పొందుకుంటేనే మనము దేవుని కొరకు ఫలించగలం. దేవుని ఆత్మ మనలో ఉంటేనే మనం ధ్యానం చేసాం, ఆత్మ ద్వారా మనం బలపరచబడగలుగుతాం. ఆత్మ ద్వారా మనం ఏం చేయగలుగుతున్నామంట? బలపరచగలుగుతున్నాం. ఆ ఆత్మ ద్వారానే మనం అన్నిటినీ కూడా గ్రహించగలుగుతున్నాం. ఇవన్నిటినీ కూడా మనము గడిచిన వారాలలో ధ్యానం చేస్తున్నాం. ఇవన్నీ అయితే ఇవంతా దేవుని ఆత్మను పొందాలా? ఈ ఆత్మ ద్వారా ఇవన్నీ మన జీవితంలో నెరవేర్చబడేటట్లుగా ఆత్మ అధికారానికి మనల్ని మనం ఏం చేసుకోవాలా? అప్పగించుకోవాలి. దేవుని ఆత్మ అధికారానికి మనల్ని ఏం చేయాలా? అప్పగించుకోవాలి. ఇది మ్యాండేటరీ. అంటే నాకు దేవుని ఆత్మ వద్దు అని ఎవరు అనొద్దు, అనకూడదు. ఖచ్చితంగా ఈ ఆత్మ మనలోకి వెళ్ళాలా? ఈ ఆత్మ మనలో ఉంటేనే మన కొరకు దేవుడు సిద్ధపరిచిన స్వాస్థ్యము కొరకు మనం ఏం చేయగలమంట? సిద్ధపడగం. ఈ ఆత్మ మనల్ని సిద్ధపరిచిందంట. ఈ ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట? ఆత్మ ఉంటేనే మనం దేవుని కొరకు ఏం చేయగలమంట? సిద్ధపడగలమంట. ఆత్మ లేకపోతే మనం సిద్ధపడతామా? సిద్ధపడగలం. కాబట్టి ఆత్మ ఖచ్చితం. దేవుని బిడ్డలు ఎవ్వరు కూడా నాకు ఆత్మ వద్దు, అమ్మో ఆత్మ వస్తే వాళ్ళకి ఎరగాలో, వాళ్ళకి ప్రవచించాలో, వాళ్ళకి ఏదో చేయాలి అనుకోకూడదు. అది ఆత్మ ప్రత్యక్షత, అవి కృపావరాలు మాత్రమే. ఆత్మ మాత్రం అందరికీ కూడా కావాల. ఈ ఆత్మ చేత మనందరం కూడా అంట ముద్రింపబడాలంట. మనకి అంటే ముద్ర వేశారు అంటే, ముద్ర దేని మీద వేస్తారు? ముద్ర అంటే ఏంటి? ఇంగ్లీష్లో సీల్ అంటారు. సీల్ వేశారు అంటే, సీల్డ్ కవర్ అన్నారంటే దానికి చాలా వాల్యూ. ఏదైనా ప్రభుత్వ వారు ఏదైనా ఇంపార్టెంట్ కాగితాలు పంపించాలి అంటే అది ప్రభుత్వం వారు ఏం చేస్తారంటేనంట సీల్ వేస్తారంట. అంటే కవర్ అతికిస్తారు. మనమైతే కవర్ అతికిస్తాం. అది వేసిన తర్వాత ఆ లక్కను తీసుకొచ్చి దాని మీద అంటించి ఆ గవర్నమెంట్ స్టాంప్ని ఏం చేస్తారంటే దాని మీద వేసేస్తారు. అది ఎవ్వరు తెరవడానికి లేదు. ఒక్కసారి ఆ స్టాంపు ఆ కవర్ మీద పడిన తర్వాత ఎవరం పోయి వాళ్ళని తీసామంటే అస్సలు అది ఒక పెద్ద క్రైమ్, అది ఒక పెద్ద కేసు అవుతుంది. అది ఎవరు తీయాలో వాళ్ళే తీయాలా. ఆ పత్రములో సీల్ వేసిందంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రత్యేకమైనది. ఇది ముద్ర వేసింది అంటే ఇది ఒకరికి ఏర్పరచబడిన వారికి సంబంధించింది. ఇప్పుడు దేవుని ఆత్మ చేత మనము కూడా ఏం చేయాలంటాం?
చూడండి, దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 22వ వచన భాగమును చదివితే, ఆయన మనకి ముద్ర వేసి మన హృదయములో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మనకి ఏం వేసేసాడండి? ఆత్మను సంచకరువును మన హృదయంలోనికి పంపి దేవుడు మనకి ఏమేయాలంట? దేవుని ఆత్మ మనలోనికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంట? ఆయన ముద్ర పడిపోవాలంట మన మీద. అంటే ఏంటి? ఇప్పుడు ఎవరి సంబంధులము? మనము దేవుని సంబంధాలు. అంటే ఖచ్చితంగా మనలో ఎవరు పనిచేస్తారని ముద్ర వేయాలి? దేవుడు. నా ఆత్మ, దేవుడి యొక్క ఆత్మే మనలో నివసించినట్లుగా మనము ముద్రింపబడాలి. ఈ ముద్రను గురించి మాట్లాడుతూ చూడండి, పరిశుద్ధాత్మ అనే ముద్రను గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచన భాగమును చదివితే, 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచన భాగం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఖచ్చితంగా మనము పరిశుద్ధాత్మ చేత ఏం చేయబడాలంట? ముద్రింపబడాలా. ఖచ్చితంగా దేవుని యొక్క ముద్ర మనం ఏర్పడాలా. దేవుని ముద్ర ఎప్పుడు మన మీద వేస్తారంట? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలో నివసించి మనల్ని నడిపిస్తూ, జీవింపచేస్తూ, ఫలింపచేస్తూ, మనల్ని దేవాలయంగా మారుస్తూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని సిద్ధపరుస్తూ, ఆయన యొక్క చిత్తమును మనం చేసేటట్లుగా ఏదైతే చేస్తున్నాడో, ఎప్పుడైతే జరుగుతూ మనలో ఉంటాయో, అప్పుడు దేవుని యొక్క ఆత్మచేత మనం కూడా ఏమవుతామంట? ముద్రింపబడిన వారముగా ఉంటామంట. ఇప్పుడు ఇదందరికీ కావాలా? ఈ స్థితిలో అందరం కూడా, సంఘం అంతా కూడా దేని చేత ముద్ర వేయబడాలని కోరుకోవాలా? ఇప్పుడు నన్ను దేంతో ముద్రించమని అడగల నువ్వు? అయ్యా, నాలోనికి నీ ఆత్మని సంచకరువును పంపి నీ ఆత్మ చేత నన్ను ఏం చేయ ప్రభువా? ముద్రించేసేయి. దేవుని ఆత్మ మనలోనికి వెళ్ళి ఇక నువ్వెవరివి అని చెప్పాలా? నీ యేసు ప్రభు అంటాడు కదా, మీరు మీ సొత్తు కాదు నా సొత్తు అన్నారంటే ఇక ఎవరికి సంబంధించిన వాళ్ళు మనం? మీరు మీ సొత్తు కాదు అంటే, మీరు మీ సొత్తు కాదు అంటే, నేను అనే దాని ఉంది అక్కడ. నేను అనే వాళ్ళు ఉన్నామా? అంటే ఇప్పుడు ఎవరము మనము? మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు అని ప్రభు అన్నారంటే మనము ఆయన అధికారంలో ఉన్నాం. ఇప్పుడు మన పనంతా ఏంటి? ఆయన కూర్చోమంటే కూర్చోవడం, ఆయన లగవమంటే లగడం, ఆయన మాట్లాడమంటే మాట్లాడడం, ఆయన మౌనంగా ఉండమంటే మౌనంగా, తినమంటే తినడం, పడుకోమంటే పడుకోవడం, లేచి కూర్చో అంటే ఇంకా పూర్తిగా మనం ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోయాము. ఇప్పుడు మనం ఎవరి సొత్తు? ప్రభు సొత్తు. అంటే ఆత్మ మనలో ఉంటే, ఆత్మ చేత మనం ముద్రించబడితే, అలాగున సంపూర్ణముగా పరిశుద్ధాత్మకు మనం ఏం చేయబడతాము అంటే కనుక స్లోపరచబడిన వారముగా, సమర్పింపబడిన వారముగా ఉంటాం. ఇది అందరికీ కావాల. కానీ కృపావరములు వేరే ఉన్నాయి. వీటిని గురించి ఏమంటారు? కృపావరములు, ఆత్మ ప్రత్యక్షతలు. రెండవది ఏంటంటే ఆత్మ ప్రత్యక్షలు. ఇది చూసన్, ఇది అందరిది కాదు, ఇది కొందరి కొరకు. దేవుడు ఆత్మ మాత్రం అందరికీ కావాలి, కానీ ప్రత్యక్షతలు మాత్రమే కొందరికి. ఆత్మ ప్రత్యక్షతలు కొందరికి ఎందుకు అంటున్నామంటే, ఏ పని దేవుని పిల్లలైన వారు ఏ పని చేయాలన్నా, చిన్నదే కానీ గొప్పదే కానీ, ఏ పని చేయాలన్నా, దేవుని కొరకు మనం ఏ పని చేయాలన్నా మనందరికీ ఏం కావాలి అంటే ఆత్మ ప్రత్యక్షత అనేది కావాలా. మనము కొన్ని ధ్యానం చేస్తాం. ఇప్పుడు గిద్యోను మీద దేవుని ఆత్మ ఉంది. గిద్యోనికి ఆత్మ ఎందుకు? గిద్యోని మీదకి ఎందుకు ఆత్మని దేవుడు కుమ్మరించాడు? పిరికి వాడైన గిద్యోనికి దేవుడు తన ఆత్మనిచ్చాడు. ఎందుకు గిద్యోని గారికి దేవుడు ఆత్మ ఇచ్చాడు? ఇజ్రాయేలు ప్రజలను మిద్యానీయుల చేతిలో నుంచి రక్షించడానికి. బెసయేలుకు దేవుడు ఆత్మనిచ్చాడు. బెసయేలుకు దేవుడు ఎందుకు ఆత్మనిచ్చాడు? యుద్ధం చేయడానికి ఇచ్చాడా?
చెప్పండి, యుద్ధం చేయడానికి ఇచ్చాడా? వాక్యం చెప్పడానికి ఇచ్చాడా? ఇప్పుడు బెసయేలులో కూడా ఏముందంట? దేవుని యొక్క ఆత్మ ఉన్నది. ఆత్మను ఎందుకు ఇచ్చాడు? దేవుని యొక్క మందిర పనిని చేయడానికి, మందిరాన్ని కట్టడానికి, వాటిని దాంట్లో నగీషి పని అంతా చేయడానికి, రత్నాలను చెక్కడానికి, పొదగడానికి, కర్రలను చెక్కడానికి, మలచడానికి. ఇప్పుడు ఏం కావాలంట? ఆయన ఏమన్నా తక్కువ ఆత్మ కలిగిన వాడు అంటే ఆయన గురించి కూడా దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? అతడు ఆత్మ పూర్ణుడు. బెసయేలులో ఇప్పుడు ఆత్మ ఉన్నది, అహోలియాబులో దేవుని ఆత్మ ఉంది. కొంతమంది స్త్రీలలో దేవుని ఆత్మ కలిగి వాళ్ళు చక్కగా సన్నని నారులతో పేలుతున్నారంట. అంటే చిన్న పని కానీ పెద్ద పని కానీ దేవుని యొక్క మందిరంలో దేవుని బిడ్డలు పరిచర్య చేయాలి అంటే, ఒక చిన్న పని చేయాలన్నా కూడా దేవుడు అంట ఎలా చేయాలని కోరుకుంటాడు అంటేనంట ఆత్మతోనే చేయాలనుకుంటాడు. ఇప్పుడు దానియేలు గారి మీదకి, ఇప్పుడు దావీదు గారి మీదకి దేవుని ఆత్మని చూడండి ప్రియులారా. కొన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నేను అంతకంటే ముందుగా చూడండి, ద్వితీయోపదేశ కాండము కంటే ముందుగా సంఖ్యాకాండము 12వ అధ్యాయమును చదివినట్లయితే, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 16వ వచన భాగము నుండి చదవండి. 11-16 నుంచి అమ్మ, 11-16 నుంచి 11వ అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకును పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలు పెద్దల నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తీసుకుని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలవబడవలను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను. మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదను. ఈ జనుల భారమును నువ్వు ఒంటిగా మోయకుండానట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలను. నీవు జనులను చూచి ఇట్లనము, మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు చాలండి. ఇక్కడ అంటున్నాడు మోషే గారితో దేవుడు మాట్లాడుతూ, నేనయ్యా ఈ ప్రజలందరూ, ఎందుకంటే దాదాపు 25 లక్షల మంది ఉన్నారు. 25 లక్షలు అంటే ఉన్న 100 మంది, 50 మంది, 150 మందిలో ఎన్ని గొడవలు ఉంటాయి చెప్పండి? ఎన్ని గొడవలు ఉంటాయి, ఎన్ని అపార్థాలు ఉంటాయి, ఎన్ని అలగలు ఉంటాయి, ఎన్ని తీర్పులు తెచ్చాల్సి వస్తుంది కొద్ది మందిలోనే. అంటే మన మందిరంలో తీసుకురా, ఒక 200 మంది ఉన్నారు. ఈ 200 మంది అందరు ఇదేలో ఉంటారా? అందరు కరెక్ట్గానే ఉంటారా? అందరూ కరెక్ట్ ఏకాత్మతోనే ఉంటారా? అందరూ ఏక మనసుతోనే ఉంటారా? అందరిలో కోపాలు లేకుండా ఉంటాయా? అందరూ మనకి ఒకళ్ళ మీద వాళ్ళకి మనకి ఎన్ని ఉంటాయి? ఎన్నో వివాదాలు ఉంటాయి, ఎన్నో గొడవలు ఉంటాయి. ఇంట్లో ఏమైనా నెమ్మది, ఇంకా ఇంట్లో ఎన్నో గొడవలు ఉంటాయి. ఇవన్నీ ఎవరు తీర్చాలా? మోషే గారి దగ్గరికి పరిగెత్తుతున్నారంట. అయ్యా ఈ వివాదం వచ్చింది, ఈసారి మోషే గారు అంట అలిసిపోతున్నాడంట. అలిసిపోయి ఒకవైపు దేవుడితో మాట్లాడాలా, దేవుని ప్రజల యొక్క భారం ఒంటిగా మరి కష్టమై, ప్రభువా కోపం వచ్చిందంట వాళ్ళ పరిస్థితిని బట్టి, నేనేమైనా వీళ్ళని కన్నానా? వీళ్ళకి తీర్పులు తెచ్చడానికి, వీళ్ళందరినీ ఒంటిగా మోయడం నా వల్ల కాదయ్యా, నువ్వేదో ఒకటి చేయనప్పుడు దేవుడు మోషేతో అన్నాడంట, వద్దు, నువ్వు న్యాయం తీర్చాలంటే దేవుని ప్రజలకి నువ్వు అంత భారం అనుకోవద్దు మోషే. అయితే ఇజ్రాయేలు ప్రజలలో 70 మందిని మంచి వారిని నువ్వు ఏర్పాటు చేసుకో, నువ్వే చూసి ఏర్పాటు చేసుకో. నేను వారి దేవుని ప్రజలకు వారి ప్రాంతంలో వారి యొక్క కుటుంబాలలో వారి తీర్పు తీర్చాలి అంటే, వారి కుటుంబాల మధ్య వాళ్ళకి ఏం కావాలి అంటే దేవుని యొక్క ఆత్మ కావాలి. నేనేమిస్తానన్నాడు? నీ మీద నేనే ఆత్మ ఇచ్చాను, ఆ ఆత్మ వాళ్ళకు కూడా. అంటే ఒక మనిషి న్యాయం చెప్పాలన్నా, ఒక మనిషి న్యాయం తీర్చాలన్నా కూడా ఏం కావాలా? దేవుని పిల్లలకి ఏం కావాలా? దేవుని యొక్క ఆత్మ కావాలా. సొలొమోను దేవుని ఆత్మ కలిగిన వాడు. సొలొమోను యొక్క జ్ఞానం, అందుకని మనం చదివాము, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ. యెహోవా ఆత్మ ఆలోచన, తెలివి, బలమును కలిగించే ఆత్మ. యెహోవా ఆత్మ
ఆయన యందు మనలను భయభక్తులను నేర్పించట. అంటే దేవుని ఆత్మ ఉంది అంటే కొందరిలో జ్ఞానము ప్రత్యక్షపరచబడవచ్చు, కొందరిలో తెలివి ప్రత్యక్షపరచవచ్చు. దేవుని ఆత్మ మనకుందంటే కొందరికి దేవుని ఆలోచనలు వస్తాయంట. వాళ్ళకి ఏమొస్తాయంట? దేవుని తగిన ఆలోచనలు వస్తాయంట. కొందరిలో దేవుని ఆత్మ ఉంది అంటే దేవునికి కలిగిన తెలివిని వారు కలిగి ఉంటారంట. కొందరిలో దేవుని ఆత్మ ఉందంటే దేవునిలో ఉన్న బలము వారిలోనికి వస్తుందంట. అంటే దేవుని బిడ్డలు దేవుని ఆత్మ కొందరిలో ఉంది అంటే దేవుని అందు భయభక్తులను వారికి నేర్పించే ఆత్మ. అంటే దేవుని యొక్క ఆత్మ ఒక్కొక్కరిలో ఒక్కొక్క రీతిగా ఏమవుతుంది అంట? ప్రత్యక్షపరచబడుతుంది. ఇప్పుడు దేవుని ఆత్మ కలిగి ఉన్నారు, వారు ఏం చేయగలుగుతారంట? వారి సమాజంలో వచ్చేటువంటి తీర్పులను వారు ఏం చేయగలరంట? తీర్చగలరు. ఇప్పుడు సొలొమోను గారు ఉన్నారు. సొలొమోను కూడా దేవుని ఆత్మ కలిగిన వాడు. ఆయన దగ్గరికి ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన దగ్గరికి తీర్పు తీర్చడానికి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎంత చక్కగా తీర్పు తీర్చారు. ఆయన ఎలా తీర్పు తీర్చారు? ఒక కొడుకు, ఒక ఇద్దరు తల్లిదండ్రులు వచ్చారంట సొలొమోను గారి దగ్గరికి. ఏమని అంటే కనుక, ఈ కుమారుడు నా కుమారుడు అని వచ్చారంట. ఇద్దరు తల్లులు కూడా ఏం చెప్పారంట? ఎంతగా ఇద్దరు కూడా ఎలా వచ్చారు అంటేనంట, ఈ కుమారుడు నా కుమారుడు కాబట్టి ఈ కుమారుణ్ణి నాకు చెందాలని వచ్చారంట. అది వాళ్ళ ఊర్లో వాళ్ళ కాకపోయింది. వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి న్యాయాధిపతులైన వాడు ఎవరు తీర్పు తెచ్చినప్పుడు ఆ సమస్య ఎవరి దగ్గరికి వచ్చింది అంటేనంట, సొలొమోను గారి దగ్గరికి వచ్చిందంట. సొలొమోను గారి దగ్గరికి వచ్చినప్పుడు సొలొమోను గారికి చూస్తే ఎక్కడ అసలు తల్లి ఎవరు అంటే అబద్ధపు తల్లి ఎవరు అర్థం కాని పరిస్థితి ఆ యొక్క సభలో ఉందంట. నిజమైన తల్లి, కన్న తల్లి ఎవరు, ఎవరు బలవంతం చేయాలనుకున్న తల్లి ఎవరు అర్థం కావట్లేదంట. అర్థం కానప్పుడు సొలొమోను గారు ప్రార్థించినప్పుడు సొలొమోను గారిలో దేవుడు తెలివిని కలిగించాడు. ఆయనలో ఆత్మ ఏం చేసిందంట? ఆయనకి తెలివిని కలిగించినట్ట. ఇప్పుడు అసలు తల్లికి బిడ్డను అప్పగించాల, ఏం చెయ్యాలి అనుకున్నప్పుడు సొలొమోను గారు అన్నారంట, సరే మీరు అసలు తల్లి ఎవరు తేలటలేదు కాబట్టి నేను ఒకటే తీర్పునిస్తున్నాను, పిల్లవాడిని 2 ముక్కలు చేసి చెరసగా తీసుకోండి అన్నాడంట. పిల్లోడిని 2 ముక్కలు చేసి చెరసగం తీసేసుకోండి అన్నాడంట. అనగానే అప్పుడంట కన్న తల్లి ఏమో వద్దు వద్దు అంటుందంట. మరి కొడుకు కోసము అంటే ఎట్టయినా ఆ కొడుకు తన కొడుకు అనిపించుకోవాలనుకున్న తల్లి ఏమో అని అంటుందంట, సరే సరే అంటుందంట. అప్పుడు అన్నారంట, ఎందుకు? అప్పుడు అడిగాడంట. ఈ ఈ ఈ మాట అనగానే ఈ సొలొమోను గారు చెప్తున్న సభలోనంట ఆయన ఏం తీర్పు ఇస్తాడు అంటే వెంటనే సొలొమోను గారు అంటారు, ఎవరైతే పిల్లవాడు చావు కోరుకోవటం లేదో ఆ తల్లికి ఇచ్చేయండి కొడుకుని అన్నాడంట. ఎవరైతే చావు కోరుకుంటున్నాడో ఆవిని చెరసాల్లో వేయండి అని చెప్పాడంట. ఎలా చెప్పగలిగాడు ఈ మాట అంటే అప్పుడు అన్నాడంట, కన్న తల్లి పిల్లవాడి బ్రతుకు కోరుకుంటుంది. కన్న పేగు ఎప్పుడు ఏం కోరుకుంటుంది? పిల్లల యొక్క బ్రతుకు కోరుకుంటుంది. కన్న తల్లి కాలేదు కాబట్టి ఆమె ఏం కోరుకుంటుందంట? ఆమె అంటుందంట, కళ్ళ తల్లి అంటుందంట, నా దగ్గర లేకపోయినా పర్వాలేదు, నా కొడుకు ఆమె దగ్గర అయినా క్షేమంగా ఉంటాడు అంటుందంట. అంటే దేవుని చూడండి, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది అంటే మనము కూడా ఇలా ఆలోచించగలుగుతాం, మనము కూడా ఇలా మాట్లాడగలుగుతాం, మనము కూడా ఇలాంటి నిర్ణయాలను మనం తీసుకోగలుగుతాం, సత్యమని మనం ఎరగగలుగుతాం. అంటే అందరికి ఏం కావాలో? దేవుని యొక్క ఆత్మ కావాల, ఆత్మ ప్రత్యక్షత కావాల. ఆత్మ ప్రత్యక్షతలు ఇంకన్నాడు, ఇప్పుడు సమూయేలు మీద దేవుని ఆత్మ ఉంది, దావీదు గారి మీద ఆత్మ ఉంది. ఇప్పుడు సమూయేలు మీద ఉన్న ఆత్మ ఏంటి? దావీదు గారి మీద ఉన్న ఆత్మ ఏంటి? సమూయేలు గారు దేవుని ఆత్మ కలిగి, నేను ఇంకా ఎన్ని చూస్తే మొత్తం టైం అయిపోతుందని చెప్పలేకపోతాను. సమూయేలు గారి మీద దేవుని ఆత్మ ఉంది, ఇప్పుడు దావీదు గారి మీద ఆత్మ ఉంది. సమూయేలు గారిలో ఉన్న ఆత్మ ఏంటి? దావీదు గారిలో ఉన్న ఆత్మ ఏంటి? ఇప్పుడు ఆత్మ ప్రత్యక్షత ఏంటి? సమూయేలు గారిలో ఉన్నటువంటి దేవుని ఆత్మ దేవుని మాటలను ప్రకటించడానికి,
దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని ప్రజలు దేవుని మీద తట్టు, దేవుని ప్రజలను దేవుని తట్టు తిప్పడానికి. దేవుని ప్రజలంట, దేవుని ప్రజలను ఎలా తిప్పాలంట? దేవుని తట్టు త్రిప్పేటట్టు చేసే ఆత్మ సమూయేలు గారు కలిగి ఉంటే, దావీదు గారి మీదకి కూడా దేవుని ఆత్మ బలంగా వచ్చిందంట. ఇప్పుడు సమూయేలు మీదుగా ఉన్న ఆత్మ ఇదైతే, దావీదు గారి మీదకి దేవుని ఆత్మ రాగానేనంట, దావీదు గారిలో ఉన్న ఆత్మ అంట 10 తంతుల సితార్ను పట్టుకోమందంట. 10 తంతుల సితార పట్టుకొని దావీదు గారు వాయిస్తూ ఉంటేనంట దెయ్యాలు పరిగెత్తుతూ ఉండేయంట. వాయిద్యం వాయిస్తూ ఉంటే, అందుకని చూడండి, ఒక వాయిద్యం వాయించాలన్నా, ఒక పాట పాడాలన్నా, వాక్యం చెప్పాలన్నా, తీర్పు తీర్చాలన్నా, పని చేయాలన్నా, దేవుని బిడ్డలకు ఏం కావాలా? దేవుని యొక్క ఆత్మ కావాలి. దేవుని ఆత్మ కలిగిన వారు చేసే పరిచర్య వేరుగా ఉంటుంది. దేవుని పని కొరకు, దేవుని కొరకు చేసే పరిచర్య, ఆత్మ కలిగి చేసే పరిచర్య వేరుగా ఉంటుంది. ఆత్మ లేకుండా చేసే పరిచర్య ఎప్పుడు కూడా వేరుగా. ఆత్మ కలిగి చేసే యుద్ధం వేరుగా ఉంటుంది, ఆత్మ లేకుండా చేసే యుద్ధం వేరుగా ఉంటుంది. ఆత్మ కలిగి చెప్పే తీర్పు వేరుగా ఉంటుంది, ఆత్మ లేకుండా చెప్పే తీర్పు వేరుగా ఉంటుంది. దావీదు గారి మీదకి మొట్టమొదటి దేవుని ఆత్మ వచ్చినప్పుడు, దేవుని ఆత్మ మొట్టమొదటి ఆయన చేపించిన పని ఏంటి అంటే కనుక సితార పట్టుకొని వాయించడం ప్రారంభించాడంట. ఆయన వాయించి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడంట. ఆరాధిస్తుంటేనే అప్పుడు సౌలుకి అంట, ఈయనకేమో దేవుని ఆత్మ బలంగా వచ్చింది. అదే రోజు దురాత్మ అంట సౌలుకి వచ్చిందంట, పట్టిందంట. ఈ సౌలుకి దురాత్మ పట్టగానే సౌలు అంట వెర్రి మాటలు మాట్లాడుతూ ఉన్నాడంట. సౌలు మాట్లాడుతుంటే ఆయన వెర్రిపింపబడుతున్నాడంట. అప్పుడు సేవకులు అన్నారంట, అయ్యా నీలో ఉన్న దురాత్మ పోవాలి అంటే, ఇప్పుడు వాయిద్యం వాయించగలిగిన వారు కావాలి అంటే, అప్పుడు ఎవరిని కనుక్కున్నారు అంటేనంట, యోషియా కుమారుడైన దావీదు వాయిస్తే దెయ్యాలు పారిపోతాయి అన్నాడు. తెలుసుకున్నాను. తీసుకొచ్చి దావీదు గారిని తీసుకొచ్చి వాయిద్యం వాయించగానే సౌలులో ఉన్న దురాత్మ అంట వెడలిపోయేదంట. దేవుని ఆత్మ ద్వారా వాయిద్యం మొదట వాయించాడు, దేవుని ఆత్మ ద్వారా రెండవది యుద్ధం చేయడం ప్రారంభించాడు దావీదు గారు. చూడండి ఆయనలో ఎందుకు అంటే, యుద్ధము గొలియాతు దగ్గరికి వచ్చినప్పుడు యుద్ధము నాది అంటున్నాడా? యుద్ధము యెహోవాది అన్నాడు. అంటే ఎవరు చేస్తారు? గొలియాతుని ఎవరు చంపగలరు? దేవుడు మాత్రమే చంపగలడు, దేవుని ఆత్మ మాత్రమే చేయగలదు. అందుకని యుద్ధము యెహోవాది అని చెప్పి అతడు ఏం చేశాడంట, ఒడిసెలతో గొలియాతును పడగొట్టి అతని ఖడ్గముతో ఏం చేశాడు? చంపివేశాడు. దావీదు గారు దేవుని ఆత్మ ద్వారానే సర్వ సమాజమునకు ధర్మశాస్త్రాన్ని నేర్పించాడంట. ఆయన ధ్యానించి సర్వ సమాజములో దేవుని యొక్క కృపా సత్యములంటే ఏంటి, దేవుని యొక్క రక్షణ అంటే ఏంటి, దేవుని నీతి అనేది ఏంటి నేర్పించాడు. ప్రియులారా, వీళ్ళందరికీ కూడా బైబిల్లో మనము చూసి ధ్యానం చేసుకుంటూ వస్తే, మోషే గారు దేవుని ఆత్మ కలిగిన వాడు, ఫినిహేసు దేవుని ఆత్మ కలిగిన వాడు. ఫినిహేసు అంటే ఎలియాజరు కొడుకు. ఎలియాజరు అంటే సంఖ్యాకాండము 27వ అధ్యాయము, సంఖ్యాకాండము 27వ అధ్యాయము 18వ వచ్చిన భాగం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. చాలండి. యెహోషువ గారు కూడా ఏమున్నారంట, ఏం పొందుకొని ఉన్నారంట? మోషే గారు ఆత్మ కలిగిన వాడు, యెహోషువ గారు ఆత్మ కలిగిన వాడు, అహరోను ఆత్మ కలిగిన వాడు, ఎలియాజరు ఆత్మ కలిగిన వాడు, దేవుని సన్నిధిలో ఫినిహేసు ఆత్మ కలిగిన వాడు, మరి తర్వాత వచ్చినటువంటి న్యాయాధిపతులైనటువంటి గిద్యోను ఆత్మ కలిగిన వాడు, తర్వాత దేవుని యొక్క సంసోను దేవుని ఆత్మ కలిగిన వాడు, యెఫ్తా దేవుని ఆత్మ కలిగిన వారు. వీళ్ళందరూ గురించి ఏం చెప్తున్నారు? వాళ్ళందరి మీద ఏముందంట? దేవుని ఆత్మ ఉన్నది. ఆ తర్వాత దావీదు గారి మీద దేవుని ఆత్మ ఉంది, సొలొమోను గారు దేవుని మీద ఆత్మ కలిగిన, అంతకుముందు సౌలు కూడా దేవుని ఆత్మను పొందుకొని పోగొట్టుకున్నాడు.
దేవుని ఆత్మ కలిగిన వాడు, ఆయన కూడా దేవుని ఆత్మ కలిగిన వాడు, సొలొమోను దేవుని ఆత్మ కలిగిన వాడు. ఇలా ఒక్కొక్కరు పాత నిబంధనలో చూస్తూ ఉంటే అందరూ ఒక రాజరికం చేయాలన్నా, ఒక యుద్ధం చేయాలన్నా, ఒక దేవుని మందిరం కట్టాలన్నా, ఒక పరిచర్య చేయాలన్నా, ఒక మాట్లాడాలన్నా, తీర్పు తీర్చాలన్నా దేవుని పిల్లలకి ఏం కావాలా? దేవుని యొక్క ఆత్మ కావాల్సింది. దేవుని నువ్వు ఏ పరిచర్య, నువ్వు ఏ పోరాటంలో జయించాలన్నా ఆ పోరాటం దేంతో జయించాలి? దేన్ని పొందుకొని జయించాలా? దేవుని యొక్క ఆత్మ. నువ్వు ఒక మాట మాట్లాడాలన్నా కూడా నీకు ఏం కావాలి? ఇప్పుడు దేవుని బిడ్డలు ఎక్కడన్నా నిలబడ్డారు, ఎవరితో మాట్లాడాలన్నా కూడా ఎవరికి సహాయం కావాలా? మాట్లాడాల్సింది మనం కాదు, మాట్లాడాల్సింది ఎవరంట? చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 19వ వచన భాగము. వారు నిన్ను అప్పగించినప్పుడు ఎలాగ, చూడండి 10వ అధ్యాయం 19వ వచన భాగము నుంచి, వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగ మాట్లాడదము, ఏమి చెప్పదమని చింతపడుకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలో మీకు అనుగ్రహింపబడు. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. అంటే అసలు మాట్లాడడానికి కూడా ఎవరు కావాలి మనకి? మనం తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టినా మాట్లాడాలన్నా కూడా ఎవరు మాట్లాడతారంట? మనం మాట్లాడతామని మనం ఎప్పుడు అనుకోరు. మనం మనం ప్రిపేర్ అయిపోతాం అన్నిటికీ. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే గనక మార్కు సువార్త 13వ అధ్యాయ భాగంలో కూడా, మార్కు సువార్త 13వ అధ్యాయము 11వ వచన భాగమును చదివితే, వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోయినప్పుడు మీరు ఏమి చెప్పదు అని ముందుగా చిందింపకుడి. ఆ గడియలను మీకేది ఇవ్వబడినో అదే చెప్పుడు. చెప్పవాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కాదు. అసలు ఏదైనా మనం వాదాల్లో కానీ, అధికారుల దగ్గరికి వెళ్ళి కానీ, అధిపతుల దగ్గరికి వెళ్ళి కానీ ఏదైనా మాట్లాడాలన్నా కూడా ఎవరు మాట్లాడతారంట? పరిశుద్ధాత్ముడే మనలో ఉంటే ఏం చేస్తాడంట? ఆయనతో ఏం మాట్లాడాలా? వాళ్ళు ఈ ప్రశ్నలు వేస్తే మనం ఏం చేస్తాం? ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ షీట్ వేసేసుకుంటాం. వాళ్ళు అట్ట అడిగితే నేను ఎట్ట చెప్పాలా, వాళ్ళు ఎట్ట మాట్లాడితే నేనేం మాట్లాడాలా, వాళ్ళు ఏలికేస్తే నేను ఎట్టకి కాలుకి వేయాలా, వాళ్ళకి ఏం చేస్తే మనం ఈ ప్రిపేర్ అవుతాం. కానీ మనము మాట్లాడడానికి కూడా మనకి ఎవరు సహాయకులుగా ఉంటారంట? పరిశుద్ధాత్మ. స్టెఫెను గారు మరి అందరి యొక్క ఆ సభాపీఠం ఎదుటికి తీసుకొచ్చి ఆయన్ని మాట్లాడమన్నప్పుడంట, స్టెఫెను గారు అగ్గుపరిచిన జ్ఞానానికి, స్టెఫెను గారు మాట్లాడిన తీరికంట ఆ సభలో ఉన్న వారందరూ కూడా ఏం చేశారంటారంట? ఆశ్చర్యపోయారంట. ఎందుకు అంటే పరిశుద్ధాత్మతో ఆయన ఏం చేస్తున్నాడంట? మాట్లాడుతాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మాట్లాడాలన్నా కూడా మనకి ఏం కావాలా? మనల్ని చాలా మంది తప్పుడేళ్ళు చేయాలని మనల్ని నిలబెడతామని చూస్తారు. అప్పుడు వాదించాలన్నప్పుడు కూడా మనకి ఎవరు కావాలంట? పరిశుద్ధాత్మ ఉంటే, మనం సత్యములో ఉండి పరిశుద్ధాత్మను మనం కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ ఆ సమయంలో మనల్ని ఏం చేస్తుందంట? ఆ గడియలు మనల్ని ఏం చేస్తుందంట? మన పక్షంగా మనల్ని అప్పగించినటువంటి పరిస్థితులలో మన పక్షముగా పరిశుద్ధాత్మ ఏం చేస్తారంట? మాట్లాడడానికి పరిశుద్ధాత్మ కావాలా, యుద్ధం చేయడానికి పరిశుద్ధాత్మ కావాలా, ఉపదేశం చేయడానికి పరిశుద్ధాత్మ కావాలా, వాయిద్యం వాయించడానికి ఏం కావాలంట? వాయిద్యం వాయించాలన్నా కూడా ఖచ్చితంగా ఏం కావాలంట? పరిశుద్ధాత్మ కావాలా. మనం పాట పాడాలన్నా కూడా ఏం కావాలా? అందుకనే పౌలు గారు 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం అంటాడు కదా, ఆయన నేను ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదును, ఆత్మతో ప్రార్థన చేస్తాను. మనసులో కూడా అంటే పాట పాడడానికి కూడా ఏం కావాలా? దేవుని ఆత్మ నుండి పాడుతున్నప్పుడు వేరుగా ఉంటుంది, పదవులతో పాడినప్పుడు వేరుగా ఉంటుంది, ఆత్మతో చెప్పడం వేరుగా ఉంటుంది, నోటి జ్ఞానంతో చెప్పడం, మన జ్ఞానంతో చెప్పడం వేరుగా. ఏది ఏమైనా కూడా దేవుడు కొందరిని అందుకనంటే కదా మనం మొన్న కూడా జ్ఞాపకం చేసుకున్న వెలుగు సమయం, కొందరిని ఉపదేశకులుగాను అన్నాడు కదా. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆత్మ ప్రత్యక్షతలను గురించి మాట్లాడేటప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయ భాగము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక
12వ అధ్యాయ భాగము 7వ వచన భాగం నుండి చదివితే 12వ అధ్యాయం 7వ వచన భాగం, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడును. ఏలనగా అతనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరొకనికి ఆత్మను అనుసరించు జ్ఞానవాక్యము, మరొకనికి ఆత్మ వలనే విశ్వాసమును, మరొకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరమును, మరొకనికి అద్భుతములు చేసేట్టు, మరొకనికి ప్రవచన వరమును, మరొకరికి భాషలను వివేచనయు, మరొకనికి నానావిధ భాషలను, మరొకరికి భాష అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. ఆయనను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు, ఆత్మ ఒక్కడే తన చిత్తము ప్రకారము, బాగా మీరు దాని ఏం చేసుకున్న మాట, ప్రతి వానికి అన్నాడు, ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇస్తూ, అంటే దేవుడు ఆత్మ కూడా అందరికీ ఒక్కటే ఇస్తున్నాడండి. మళ్ళీ చూడండి, ఆత్మ ప్రత్యక్షతలు వేరు, పరిశుద్ధాత్మతో నింపబడము వేరు. పరిశుద్ధాత్మను పొందుకోవడం వేరు, ఆత్మ ప్రత్యక్షతలు వేరు. ఆత్మ ప్రత్యక్షతలు అంటే నీకేమి, నిన్ను దేవుడు దేని కొరకు వాడుకోవాలనుకున్నాడో దానికి తగినట్లుగా తన ఆత్మను ఏం చేస్తాడంట, నీకు అనుగ్రహిస్తాడు, పంచిస్తాడంట దేవుడు. అందుకని అన్నాడు, ఆత్మ ఒక్కడే తన చిత్త ప్రకారముగా ప్రతి వానికి ప్రత్యేకముగా ఏం చేస్తున్నాడంట దేవుడు. ఈ ప్రత్యక్షతలో ఏముందంట, ప్రత్యేకత ఉంది. ఒకరికి ఏముందంట, ప్రత్యేకత ఉందంట. ఒకరికి ప్రత్యేకత ఉందంట. ప్రత్యేకంగా దేవుడు ఏం చేస్తున్నాడంట, తన ఆత్మని ఏం చేస్తున్నాడంట, పంచి ఇస్తున్నాడంట. అది ఎలా ఇస్తున్నాడన్నాడు, కొంతమందికి ఏమో బుద్ధివాక్యం చెప్పడానికి దేవుడు కృపణిస్తే, కొంతమంది వాక్యం చెప్పినప్పుడు ఏం కలిగిద్దంట, మనకి బుద్ధి అనేది మనకు అనుగ్రహింపబడదంట. దేవుడు మనకు మారు మనస్సు కలుగజేస్తాడంట. కొంతమందికి దేవుడంట జ్ఞానవాక్యం ఇస్తాడంట. జ్ఞానవాక్యం చెప్పే వాళ్ళకి దేవుని యొక్క సంగతులన్నీ వారు ఏం చేయగలుగుతారంట, పరముందున ఆకాశముందున సంగతులనే కానీ భూమి మీద ఉన్న సంగతులనే కానీ వారు ఏం చేయగలరంట, మనకు అర్థమయ్యేటట్లుగా ఏం చేయగలరంట, చక్కగా వివరించగలరంట. కొందరిలో స్వస్థత వరం ఉంటుందంట, కొందరిలో వివేచించే వరం, అంటే కొంతమందికి భాషను మాటలు వరం చూడొచ్చు. కొందరు అంటే ఒక్కొక్కరికి నువ్వేం చేయగలవు, నువ్వు ప్రవచించడానికి దేవుని నీలో నిన్ను ప్రవచించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనుకోండి, నీకు దేవుడు ఏమిస్తాడంట, ప్రవచన. అమ్మో నాకు ప్రవచించే అంత ధైర్యం నీకు లేదు, నువ్వు ధైర్యంగా ప్రవచించలేదు, నువ్వు ధైర్యంగా ప్రవచించలేవు, ప్రకటించలేవు. అప్పుడు నీకేమిస్తాడు, భాషలు ఇస్తాడు. నీలో పిరికితనం వచ్చేసింది, నువ్వు ధైర్యం లేదు, నీకు ఆ శక్తి లేదు. దేవుని మాటను ఉన్నట్టుగా చెప్పగలిగిన ప్రవచన వరం నీకు దగ్గర లేదు. అప్పుడు నీకేమిస్తాడు, నిన్ను బలవంతంగా ప్రవచించని చెప్పడు దేవుడు. నీకేమిస్తాడంటే భాషలు ఇస్తాడు. ఎంతవరకు ఆగి లేదు భాషలు, నాకు అసలు అమ్మో నాకు ప్రవచనాలు భాషలు వద్దు, నాకు అంత నేను అవన్నీ చేయలేను, నా వల్ల కాదు, నీ హృదయంలో నీ స్తోమత ఏంటో, నీ పరిమాణం ఏంటో ఎరిగిన దేవుడు ఏం చేస్తాడంటే భాషలు వివేచన చూడు. నీకు వివేచన, భాషలు మాట్లాడుతున్నారు అనుకో, నీకేం అర్థమవుతుంటుంది, కూర్చుంటే వాటి అర్థమవుతూ ఉంటుంది. ఇంకొందరు ఉన్నారు అసలు ఈ ప్రవచనాలు భాషలు ఇవన్నీ లేవు, నేను దేవుళ్ళు స్థిరంగా ఉంటే చాలు, దేవుని కొరకు నా బ్రతుకు దినములంతా నువ్వు స్థిరపరచబడ్డం దేవుని ఉద్దేశం అయితే నీకు విశ్వాసం అనే వరం ఇస్తాడు. నీ హృదయంలో అందరూ స్వస్థతను ఉండాలా, అందరూ క్షేమంగా ఉండాలా, అందరికీ క్షేమం కలగాల అనే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవాలనుకుంటే, నీ హృదయంలో అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ స్వస్థతగా ఉండాలా, అందరూ బాగుండాలనుకో, అప్పుడు నీకేమిస్తాడు, స్వస్థత వరం ఇస్తాడు. నీ కొరకు ఏది ప్రత్యేకపరిచాడో ఆత్మ అది నీకు ఇస్తాడు. ఆత్మ ద్వారా నువ్వు పాట పాడొచ్చు అన్నాడు కదా దేవుడి పిల్లలు, ఈ ఆత్మ ద్వారానే అన్నాడు, ఆత్మలో పాడతాం, ఆత్మ ద్వారానే ఏం చేస్తాను, ఆత్మపూర్ణలో ఏం చేస్తానంట, వాక్యం చెప్పాలన్నా ఏం కావాలా,
ఆ వాక్యం చెప్పాలన్నా కూడా మానవుల మాటలతో, అంటే తత్వ జ్ఞానం అనేది ఒకటి ఉంది. తత్వ జ్ఞానం అనేది, దేవుని జ్ఞానం ఉంది, తత్వ జ్ఞానం ఉంది. తత్వ జ్ఞానము ఈ లోకంలో నుండి వచ్చింది. అంటే ఏంటి అంటే వీళ్ళు కూడా చెప్తారు, అన్ని చెప్తారు. ఎట్లా చెప్తారంటే రెఫరెన్స్ చూసుకొని, పుస్తకాలు చదువుకొని చెప్తారు. కొంతమంది కొందరేమో వాక్యం ఎలా చెప్తారంటే ఆత్మ, దేవుని ఆత్మ ద్వారా చెప్తారు. ఆత్మ ద్వారా చెప్పే మాటలు వేరు, తత్వ జ్ఞానముతో చెప్పే మాటలు వేరు. ఆత్మలో ప్రార్థన, ఇప్పుడు అన్నాడు 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం అంటాడు కదా, ఆత్మయు మన బలహీనతను చూచి మనకి సహాయము చేస్తున్నాడు. ఆత్మ ద్వారా నేనంట మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో నేర్చుకుంటాం. ఆ ఆత్మ మనం కలిగిన, అందుకని యోధా పత్రిక 1వ అధ్యాయ భాగంలో కూడా, 3వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, అంటాడు పరిశుద్ధాత్మలో ప్రార్థించండి అని ఉంది. ఆత్మలో ప్రార్థన వేరుంటుంది, పెదాలతో చేసే ప్రార్థన వేరుగా ఉంటుంది. ఆత్మతో చెప్పే వాక్యం వేరుగుంటుంది, పెదాలతో చెప్పే జ్ఞానంతో, తత్వ జ్ఞానముతో, లోక జ్ఞానంతో చెప్పే వాక్యం వేరుగుంటుంది. పెదాలతో పాడేటువంటి పాటలు వేరుగా ఉంటాయి, ఆత్మతో పాడే పాటలు వేరుగా ఉంటాయి. జ్ఞానంతో వాయించే వాయిద్యము ఒక రకంగా ఉంటుంది, ఆత్మతో వాయించే వాయిద్యము ఒక రకంగా ఉంటుంది. అంటే ఖచ్చితంగా అది ఆత్మ ఉంటేనే మనం ఏం చేయగలమంట, ఏదైనా దేవునికి మాత్రం, దేవుని పనిలోను వాడుకోవాలి అంటే ఒక్కొక్కసారి మా దగ్గరకు వస్తూ ఉంటారు, ఏమండి ఒక పాట పాడతామని, ఒక పాట పాడతామంటారు. అంటే అది అందరికి ఇస్తాం, మేమేం అనుకోం, ప్రోత్సహించాలనుకుంటాం. కానీ కొందరు మనలోనే కొందరు ఏం చేస్తారంటే, ఎందుకు ఇచ్చారండి పాట పాడడానికి, ఆ పాట వలన ఏమైనా ఉద్యోగం వచ్చిందా, ఆ పాట వలన ఏమైనా వచ్చిందా, మీలోనే మనలోనే ఉంటారు వీళ్ళందరూ. మనలోనే ఉంటారు, పాడమని మనలోనే ఉంటారు, పాటను విమర్శించే వాళ్ళు కూడా ఏమంటారు, మనలోనే ఉంటారు. ఏందండి అట్టపడారు, ఏం పాడారు అండి, ఉన్న ఆత్మ కూడా నాకు ఆగిపోయింది అనేవాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. వాక్యం చెప్పాలని అడిగే వాళ్ళు ఉంటారు. మేము కూడా ఏం చేస్తాం, ప్రోత్సహిస్తాం. దేవుని ప్రేమ ఎంత గొప్పదో కదా, ప్రోత్సహిస్తాం. అప్పుడు ఏమంటామంటే చెప్తారు, చెప్పినప్పుడు అంటారు కదా, మళ్ళీ మనలోనే ఉంటారు, ఏం చెప్పారండి అసలు, ఏమన్నీ చెప్పారా, ఈ గంట సమయం ఈ రోజంతా మాకేమైపోయింది, వ్యర్థమైపోయింది అంటారు. మనలోనే ఇలా ఉంటే ఇప్పుడు నువ్వు వాక్యం చెప్పాలన్నా, పాట పాడాలన్నా, ప్రార్థన చేయాలన్నా ఎలా చేయాలి, ఒక వాయిద్యం వాయించాలన్నా, లేకపోతే ఒక ఉపదేశం చేయాలన్నా, ఒక సాక్ష్యం చెప్పాలన్నా, ఇప్పుడు మనం దేనికి కావాలా, మనందరికీ ఏం కావాలా, ఆత్మ ప్రత్యక్షత కావాలా. ఇప్పుడు నువ్వు ముందు పాట పాడడానికి ముందు దేవుణ్ణి ఏం అడగాల, నన్ను నీ ఆత్మతో నింపు ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభు. మొదటి నువ్వు పాట పాడడానికంటే ముందు నీకేం కావాలా, నీ ఆత్మ నాకు కావాలి ప్రభా. నీ ఆత్మతో నేను పాడితే అప్పుడు సంఘంలోనికి, నేనున్న స్థలంలోనికి ఏమొస్తుంది అంటే ఉద్యమం వస్తుంది. ఎందుకు దావీదు గారు సితార పట్టుకొని ఆ వాయిద్యాన్ని వాయిస్తుంటే ఏమైపోయిందంట, దురాత్మ వెళ్ళిపోయిందంట. చూడండి, ఇంకొక మాటను కూడా జ్ఞాపకం చేద్దాం. రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచన భాగము నుండి చదివితే 308వ పేజీ 15వ వచన 14-15 వచన భాగము చదవండి. ఎలీషా ఇట్లా, నేను ఎవరి సన్నిధి నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యోధా రాజైన యెహోషాపాతును నేను గౌరవం చేయనియడలో నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పుకొనకపోదును. నా యొద్దకు వీణలు వాయించగలిగిన ఒకరిని తీసుకురమ్మను, వాయిద్యమును ఒకరు వచ్చి
వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదకి వచ్చిన కనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. యెహోవా హస్తము అనే అర్థం, దాని కింద అర్థం ఏముంది? యెహోవా హస్తమునకు కింద ఏమైంది? యెహోవా బలము, లేకపోతే యెహోవా ఆత్మ. యెహోవా హస్తము అంటే యెహోవా ఆత్మ బలం. చూడండి, ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు ప్రవచించాలి అంటే ఆయన మీదకి ఏమి రావాలని కోరుకున్నాడు? యెహోవా హస్తము దిగి రావాలి. యెహోవా హస్తం దిగి రావాలంటే ఇప్పుడు ఎవరిని పిలిపించమంటున్నాడు? వీణ వాయించగలను దగ్గర తీసుకొచ్చి ఆయన వచ్చి ఆత్మ కలిగి వీణ వాయిస్తూ ఉండగానే దేవుని ఆత్మ ఏం చేసిందంట? ఇది జ్ఞాపకం చేసుకోండి. దేవుని పరిచర్యలో ప్రవచించాలన్నా, ప్రవచనం అంటే దేవుడు నోట మన మాట వచ్చుతాడు. ప్రవచనాన్ని మనకి ఇచ్చాడు, స్వస్థత వరాన్ని మనకి ఇచ్చాడు, దేవుడు భాషలు మాట్లాడే వరం ఇచ్చాడు, వివేచన వరం ఇచ్చాడు, పాటలు పాడే వరం ఇచ్చాడు, వాక్యం చెప్పే వరం ఇచ్చాడు, ప్రార్థన చేసే వరం ఇచ్చాడు. ఇవన్నీ మనకి దేవుడు ప్రత్యేకంగా పంచి ఇవ్వలేదా? ఇచ్చారా లేదా? ఇచ్చారా లేదా? పంచి ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఆ పని దేంతో చేయాలా? దేంతో చేయాలా? మీ సొంతగా చేస్తారా? ఎలా చేయాలా? దేవుని ఆత్మతో చేయాలా. దేవుని మందిరంలో మనం ఏ పని చేసినా, దేవుని కొరకు మనం ఏం చేసినా మనకందరికీ దేవుడు ఏదైతే పంచి ఇచ్చాడో దాన్ని చేయాలి. ఆ పంచి ఇచ్చడంలో కొందరిని దేవుడు గాయకులుగా నిలబెట్టుకుంటారు, కొందరిని దేవుడు సువార్తికులుగా నిలబెట్టుకుంటాడు, కొందరిని దేవుడు వాయిద్యాల కొరకు నిలబెట్టుకుంటారు, కొందరిని దేవుడు ఉపచారము చేయడానికి నిలబెట్టుకుంటాడు. ఉపచారం చేసేవాళ్ళు ఏమైనా తక్కువ? ఉపచారం చేసేవాళ్ళు ఏమైనా తక్కువ అనుకుంటున్నారా? దేవుని ప్రవక్తల యొక్క సంచులు మోయడం అంటే ఏమైనా తక్కువ అనుకుంటున్నారా? దేవుని యొక్క ప్రవక్తల యొక్క పాదాలను అనుసరించడం అంటే, వాళ్ళకి సేవ చేయడం అంటే అదేమైనా తక్కువ అనుకుంటున్నారా? అదేమి తక్కువ కాదు. ఎలీషా గారిని వెమ్మడి పెట్టుకొని తీసుకెళ్ళినప్పుడంట ఎలీషా గారి పని ఒకటేనంట. ఏంటి అంటే కనుక ఆయన చేతులు కాళ్ళు కరగడమే. ఏలియా గారి పని ఏంటంటేనట, ఏలియా గారికి ఏం చేశాడంటే, సేవ ఏం చేశాడంటేనట, చేతుల మీద నీళ్లు పోసేవాడంట. ఆయనకి కావలసినవన్నీ చేసేవాడు. గెహజీ ఉన్నారు, వీళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళు ఏమైనా వాక్యాలు చెప్పారా? వాళ్ళు ఏమైనా బోధలు చేశారా? వాళ్ళు ఇంకేమైనా చేశారంటే వారు ఆ స్థాయిలో నీకు రాకముందు ఉపచారకులుగా ఉన్నారు. ఉపచారం చేస్తే నాకేం ఆత్మ రాదనుకోబక్కండి. ఉపచారం చేస్తే నాకేం ఆత్మ రాదనుకోబక్కండి. ఉపచారం చేసే వాళ్ళలో ఇంకా బలమైన ఆత్మ ఉంటుంది. దేవుని పిల్లలైనటువంటి వారు ప్రతి పనిలో కూడా ఏది దేవుడు నీకు అప్పగించాడో, దేవుడు నీకు పంచి ఇచ్చినటువంటి పరిచర్యను అన్నాడు కదా, నాకు పాటలు వద్దండి, నేను వాక్యమే చదువుతానంటే నీ వాక్యం అంతా కూడా సున్నాలాగే ఉంటుంది. పాట పాడేవాడు ఏం చేయాలా? మంగళోడు మంగళ పని చేయాలా, చాకలోళ్ళు చాకల పని చేయాలా, ఇస్త్రోళ్ళు ఇస్త్ర పని చేయాలా, బండి నడిపేవాడు కారు నడిపేవాడు కారు, బస్సు నడిపేవాడు బస్సు నడపాలా, ఎవరి పని వాళ్ళు చెయ్యాలా. నా పని తక్కువ అనుకొని నేను ఆ బస్సే నడుపుతానంటే నువ్వు నడిపావనుకో బస్సు నడుపుతావంటే 100 మంది నిట్టాయితో నడపడం కదా, 120 మంది నిట్టాయితో నడపడం కదా, ట్రైన్ అయితే 1000 మంది నడపడం కదా అని నేను నడుపుతానని పోయి నాకు అదే కావాలనుకో, నీ చేతులు ఎంతమంది చచ్చిపోతారు చెప్పండి. దేవుని బిడ్డలకు దేవుడు ఏ పని కొరకు నియమించారో ఆ పని చేయడానికి ఏం కావాలంట? ఆత్మ కావాలా. అది ఏదైనా చెయ్యి, నువ్వు ఏ పనులు దేవుడు నీకు అప్పగించని అప్పని అన్నాను. దానిని ఏమంటారంటే ఆత్మ ప్రత్యక్షతలు అంటారు. అది స్వస్థత వరమా, అది వివేచన వరమా, అది ప్రార్థన వరమా, ఏదైనా ప్రభు నీకు ఇవ్వండి. చేసే ప్రతి పనిలో కూడా ఏముండాలంట? ఆత్మ ద్వారానే చెయ్యాల.
ఆత్మ ద్వారానే చేయాల. అది ఎప్పుడైతే మనం నేర్చుకోగలుగుతామో సంఘములో క్షేమాభివృద్ధి వస్తుంది, సంఘములో ఉజ్జీవం వస్తుంది, దేవుని పిల్లలకు ఉజ్జీవం వస్తుంది. ఇవి కాకుండా ఇప్పుడున్నాం దేవుని బిడ్డలైనటువంటి వారు. ఇప్పుడు దేవుడు ఆత్మ ప్రత్యక్షతలే ఇవ్వాలా? ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడు ఇస్తాడు? ఒక ప్రశ్న వేసుకుందాం. దేవుడు వాక్యం చెప్పడానికే వరం ఇవ్వాలా? పాటలు పాడడానికే వరం ఇవ్వాలా? వాయిద్యములు వాయించడానికే వరం ఇవ్వాలా? స్వస్థత వరమే ఇవ్వాలా? ప్రవచన వరమే ఇవ్వాలా? లేకపోతే భాషలు మాట్లాడే వరం ఇవ్వాలా? ఎప్పుడు ఇస్తాడు? ఈ వరం పొందుకోవాలంటే ఏమి ఉండాలి మనలో? ఏముంటే ఇస్తాడు ఈ వరాలు? ఏముంటే ఈ ఆత్మ మనలో ఈ వరాలను ఉపయోగిస్తుంది? ఏముంటే ఈ వరాలు మనలో వాడుకోగలం? ఇప్పుడు ఆత్మ ద్వారానే ఇవన్నీ జరగాల. ఇవన్నీ ఆత్మ లేకుండా జరుగుతాయా? జరగవు. ఈ ఆత్మ మనలో ఆత్మ బలంగా పనిచేయాల. నాకు ఒక్కొక్కసారి ధ్యానం చేస్తున్నప్పుడు దావీదు గారి దగ్గర 3 బలమైన యోధులు ఉన్నారట. బలమైన యోధులు 3 ఉన్నారు. వాళ్ళందరూ నేను చెప్పను, పేరు చెప్పను. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటేనంట, కత్తి పట్టుకున్నారు అంటే, ఒక ఆయన కత్తి పట్టుకున్నాడు అంటేనంట 800 మందిని చంపేస్తాడంట. ఒక కత్తితో ఎంతమందిని చంపగలండి? యుద్ధ భూమిలోకి వెళ్తే 800 మందిని చంపగలరంట. ఒకడు ఒక్కడిని చంపగలడు. ఒక వ్యక్తి 800 మందిని చంపగలడంట. ఇంకొక అతను కత్తి పట్టుకుంటాడంట. ఆ కత్తి అతని చేతిలోకి వెళ్ళిపోద్దంట. అంటే ఇక అది ఆ చేతి కట్టేసినట్టుంటుందంట కత్తి. ఆయన ముందు ఎవరైనా వస్తే శత్రువు సావడమే కానీ బతకడం ఉండదంట. వాళ్ళని గుర్చి దేవుడు ఎందుకు రాయించి పెట్టారా? వీళ్ళని గుర్చిన పేరు ఎందుకు దేవుడు రాయించాడా అని నేను ఒకసారి ధ్యానం చేస్తున్నప్పుడు అనుకున్నా, దేవుని యొక్క ఆత్మ వాళ్ళని ఇచ్చిన బలం ఎట్లాంటిది, వాళ్ళకి ఇచ్చిన బలం ఎట్లాంటిది. అందుకని దావీదు గారిని గుర్చి హుషై చెప్తూ అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే, దేవుని యొక్క నన్నుడు, నీ తండ్రి సింహపు గుండె గల్ల అంటాడు. దావీదు గారు ఎట్లాంటి వాడు? యుద్ధ భూమిలోకి వస్తే మీ నాన్న తక్కువ చేస్తున్నావు అబ్షాలోమా, మీ నాన్న యుద్ధ రంగంలోనికి వచ్చాడంటే పెద్దోడైపోయాడు, ముసలోడైపోయాడు అనుకుంటున్నామేమో. ఒక్కసారి గనక అతను యుద్ధ భూమిలోనికి వచ్చాడు అంటే అతడిని ఆపతరమైన వాళ్ళు ఎవరు లేరు. సింహపు గుండె కలిగిన వాడు. భయపడ్డాము, వెనక్కి తిరగడం అతనికి చేత కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నారు అంటే, వాళ్ళు ఒక పని చేస్తున్నారు అంటే, కొందరు 8 మందిని చంపగలరు, కొందరు ఒక్కరిని 2 చంపగలరు. అయితే ఇప్పుడు ఇలారా, 800 చంపిన వాళ్ళు గొప్ప, 2 చంపిన వాళ్ళు తక్కువ అనుకోకూడదు. మనమైతే అన్ని కౌంట్లు చేసుకుంటాం కదా. మనకి ఎప్పుడు ఏముంటుంది? కౌంటింగ్ ఉంటుంది, తూకాలేస్తూ ఉంటాం. అది ఎప్పుడు వేయొద్దు. దీన్ని గూర్చినటువంటి అనుమానము ఒకసారి వచ్చినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన విషయం, ఒక తల్లి 10 మందిని కనడానికి ఆ తల్లికి ఏముంటుంది? శక్తి ఉంటుంది. కాన్పు తర్వాత కాన్పు తర్వాత ఎంతమంది కనగలదు? చక్కగా 10 మంది కనగలదు. ఇంకో తల్లికి ఒక్కడిని 2 కానీ తల్లికి ఏమవుతుంది? ఆపరేషన్ చేయకుండా సంగతి చెప్తున్నా, ఈ ఆపరేషన్ లేని సంగతి చెప్తున్నా. ఒక తల్లి 10 మంది కనదు, 11 మంది కనదు, 14. అదే ఇంకొక తల్లి ఒక్కళ్ళని గనిన తర్వాత ఇంకొకరు కనడానికి గర్భం పని, ఆపరేషన్ లేక గర్భం పనికిరాదు. ఇంకొక 2 గని తర్వాత ఆ తల్లికి ఇంకేం పనికిరాదు, అసలు గర్భమే పనికిరాదు. 2 గర్భాలు. ఒక తల్లికి ఎంత సామర్థ్యం ఉంది? 10-14 మంది కనుక ఉంది. ఒక తల్లికి ఒక గర్భం యొక్క శక్తి ఎంత ఉంది? 2 ఉంది. పరలోకంలోకి వెళ్ళినాక ప్రభువా 14 మంది నేను కన్నాను కాబట్టి నేను గ్రేట్ అంటే, 2 కన్నాను కాబట్టి ఈమె తక్కువ అంటే, దేవుడు అంటాడంట, అమ్మా నీ గర్భానికి, నీ గర్భాశయానికి నేను అంత సామర్థ్యం ఇచ్చాను, ఈయన గర్భాశయానికి ఇంతే సామర్థ్యం ఇచ్చాను. ఇద్దరికి మీకు ఇచ్చిన బలాన్ని బట్టి నేను ఆమెను 2 కనాలని కోరుకున్నా.
కాబట్టి ఆమె ఎంతమందిని కన్నది? ఇద్దరినే కన్నది. నువ్వు 14 మందిని కనాలనుకున్నాను, నువ్వు 14. ఇప్పుడు నా లెక్క ఏంటి అంటే ఇద్దరు నా దృష్టిలో సమానమే. నా దృష్టిలో ఇద్దరు సమానమే. దేవుని పిల్లలు మనకిచ్చిన సామర్థ్యాన్ని, కొంతమంది లక్షల మందిని అంటారు, కొంతమంది చర్చిలో లక్షలు ఉంటారు. నేను ఇందుకు ప్రార్థన చేసేలేండి, ప్రభువా మేము ఇంత కష్టపడినా మేము ఎప్పుడు వేలవుతాం ప్రభువా అని అడిగితే దేవుడు అప్పుడు చెప్పిన మాట అనమాట. దేవుని పిల్లలైనటువంటి అంటే కొందరి దగ్గర వేలు లక్షల మంది ఉంటారు. ఇంత కష్టపడి సత్యమును బోధిస్తున్నా కొద్ది మందిగానే మేమున్నాం ప్రభు అన్నప్పుడు దేవుడు అన్నాడు, చిన్న మందను మీకు ఇచ్చాను, మీకు ఇచ్చిన మంది ఇది అని దేవుని మాట్లాడుతూ ఆయన రాజ్యంలోనికి వచ్చినప్పుడు దేవుడి ఇవ్వబోయే ప్రతిఫలాన్ని గురించి మాట్లాడినప్పుడు నా హృదయానికి చాలా నెమ్మది వచ్చేసింది. ప్రియులారా, అంతమందిని సంపాదించలేదని దేవుడు మనల్ని తక్కువ అనరు. అంతమంది ఎక్కువ ఉన్నారు, నువ్వు వాళ్ళని ఏమన్నా దేవుడు గొప్ప అనరు. నీకు ఒక్క ఆత్మ రక్షింపగలిగిన నీ శక్తి అంతేనేమో, 10 మందిని నువ్వు రక్షింపగలిగిన నీ శక్తి అని. కానీ అన్నిటికీ ఏం కావాలంట? ఆత్మ కావాలి. దేవుని ఆత్మ మనల్ని వాడుకోవాలి అంటే, దేవుని ఆత్మ మనలో ఉండాలి అంటే ఏం చేయాలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. దేవుని యొక్క వాక్యబలు రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము 3వ వచన భాగం నుండి చదవండి. తన్ను తాను ఎంచుకునేదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణమును తాను స్వస్థబుద్ధి గలవాడొకటికే తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. దేవుడు మనకి ఎలాంటి ఎప్పుడు సామర్థ్యాన్ని ఇస్తాడు? నువ్వు 100 మందిని కనాలన్నా, నువ్వు 100 మందికి చెప్పాలన్నా, నువ్వు బలమైన పరిచర్యను ప్రార్థన చేసినప్పుడే కానీ, నువ్వు పాటలు పాడుతున్నప్పుడే కానీ, నువ్వు వాక్యం చెప్తున్నప్పుడే కానీ, దేవుని కార్యం బలంగా జరగాలి అంటే ఆ వ్యక్తిలో దేవుని ఆత్మ అంత బలంగా పనిచేయాలి అంటే ఆ వ్యక్తిలో ఏం పెరగాలంట? విశ్వాస పరిమాణము. దేవుడు నీకు ఇచ్చే వరానికి ముందుగా వరం యొక్క బలం ఎక్కడుందంట? నీ వరం యొక్క బలం ఎక్కడుందంట? ఆత్మ యొక్క. ఇప్పుడు నువ్వు వాక్యం చెప్తున్నావు, నువ్వు వాక్యము నువ్వు చెప్పేటువంటి వాక్యము హృదయాన్ని హత్తుకోవాలా, హృదయాన్ని తెరవాలా, అది వారి హృదయంలో నిలిచిపోవాలా, అది దేవుని యొక్క కార్యము వాళ్ళకి జరగాలి అంటే ఇప్పుడు చెప్పే నాలో ఏముండాలంట? నాలో ఏం చూస్తాడంట దేవుడు? అలా చెప్పడానికి ముందు నాలో ఏం చూస్తాడంట? విశ్వాసం యొక్క పరిమాణం. అంటే ఇప్పుడు మన దేవుని ఆత్మ పొందుకోవాలి అంటే మనలో ఏముండాలంట? విశ్వాస పరిమాణము. విశ్వాస పరిమాణం కొద్దిగా ఉన్నాయి, నీలో అల్ప విశ్వాసం ఉంది, నీలో కొద్దిగా విశ్వాసం ఉంది. నీలో ఉన్న అల్ప విశ్వాసముతో నాలో ఉన్న అల్ప విశ్వాసంతో నేను వాక్యం చెప్పాను అనుకోండి, దేవుని కార్యం మీ మధ్య జరిగిద్దా? దేవుడు మీతో మాట్లాడతాడా? మాట్లాడడు. అదే విశ్వాసం యొక్క దేవుని యొక్క నా విశ్వాస పరిమాణము బలముగా ఉందనుకోండి, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది, నేను వాక్యం ప్రకటిస్తే ఎలా ఉంటుంది, నేను పాట పాడితే ఎలా ఉంటుంది అంటే అది దేవుని ఆత్మ ద్వారా ఇక్కడ జరుగుతున్నట్టుగా ఉంటది. నీ విశ్వాస పరిమాణం ఎలా ఉంది? దేవుడు ఆత్మ ద్వారా నాకు కూడా మీలాగా పాడాలని ఉంది అంటారు, నాకు కూడా మీలాగా ఆరాధన చేయాలని ఉంది అంటారు, నాకు మీలాగా ప్రార్థన చేయాలని ఉందంటారు, మీలాగా వాక్యం చెప్పాలని ఉందంటారు, మీలాగా దేవుని కార్యాలు ప్రవచించాలని ఉందంటారు. ప్రవచించాలన్నా, వాక్యం చెప్పాలన్నా, పంచిపెట్టాలన్నా, ఏం చేయాలన్నా కూడా దేవుడి ఆత్మ నీలో ఒక కార్యం జరిగించాలి అంటే పంచిపెట్టే దగ్గర కూడా ఏం కావాలంట? ఆత్మ కావాల. ఆత్మ లేకుండా మనం పంచిపెట్టామనుకోండి ఏమంటారు? ఆ అబ్బి
వాళ్ళకి ఎక్కువ పెట్టాడు, మా వాళ్ళకి ఏం చేశాడు? అదే ఆత్మ కలిగిన వాళ్ళు పంచిపెట్టారనుకో, ఎవరికి ఎక్కువ పెట్టాలా, ఎవరికి ఎలా పెట్టాలా, ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఖచ్చితంగా తెలిసిద్ది. ఆత్మన్న వాళ్ళు పంచిపెట్టేటప్పుడు వేరుగా ఉంటుంది. ఆత్మ కలిగిన వాళ్ళు పంచిపెట్టారనుకోండి, ఎవరి హృదయాల్లో ఏమన్నా. అందుకని ఏ పని చేసినా నువ్వు ప్రార్థన చేయి, పంచిపెట్టు, ఊడువు, కడుగు, ఏమైనా చేయి. ప్రతి పరిచర్యలో కూడా, దేవుని పరిచర్యలో కూడా ఏముండాలంట? దేవుని ఆత్మ ఉండాల్సిందే. ఆ ఆత్మ నేను పని చేయాల, ఆ ఆత్మ లోపల లేకుండా చేయాల. ఒక పని చేస్తే ఆ పనిలో ఏముండకూడదంట? దేవుని ఆత్మ చేశారనుకోండి, ఆ పనిలో ఏముండదంటే వంక పెట్టడానికి ఉండదు. ఒక ఆత్మ కలిగి మనం ఒక పని చేసామంటే దాంట్లో వంక పెట్టడానికి ఉండదు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా నువ్వు చేస్తావు అది ఏదైనా కూడా. అలాంటి ఆత్మ నీలోకి రావాలి, అలా ఆత్మ నీలో పని చేయాలి అంటే ఇప్పుడు నీలో ఏముండాలంట? దానికి కూడా ఏముండాలంట? విశ్వాస పరిమాణం ఉండాలి. నీకేముండాలంట? నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి నీలో ఆత్మ కూడా ఏం చేస్తారంట? పని చేయడం ప్రారంభిస్తారు. రెండవదిగా చూడండి ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచన భాగమును చదువు. తీసారమ్మా, 175 పేజీ 7వ వచన భాగము. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరద యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడేను. చూడండి, ఇక్కడ ఆగుదామండి. రెండవది ఇక్కడ చెప్తున్నారు, మనం ఇంత చదివిన రోమపత్రిక విశ్వాసం తర్వాత నాకు కృప ఇయ్యబడిన అన్నాడు. విశ్వాస పరిమాణాన్ని బట్టి అంట, విశ్వాస పరిమాణాన్ని బట్టి మనం ఏం సంపాదించుకోవాలంట? కృపను సంపాదించుకోవాలంట. ఏం సంపాదించుకోవాలంట అంటే ఆత్మ బలంగా పనిచేయాలా. దావీదు మీద ఉన్న ఆత్మ నాకు కావాలా, సమూయేలు మీద ఉన్న ఆత్మ నాకు కావాలా, పరిశుద్ధుల అపోస్తుల ఆత్మ నాకు కావాలి. ఇప్పుడు మనందరం ఏం ప్రార్థన, మన పాట అంతేంటి, మన వరం అంతేంటి? ఆది అపోస్తుల మీద కృమ్మరించబడిన ఆత్మ నాకు దయచే, నేను అగ్ని జ్వాలగా మండాలా, నేను మారాలి అంటే ఇప్పుడు అది నీకు కావాలి అంటే, అలాంటి ఆత్మ నీకు కావాలి అంటే నీ విశ్వాసం కూడా ఎలా ఉండాలా? ఆ స్థాయిలో ఉండాలా. ఈ విశ్వాస పరిమాణంతో పాటుగా నువ్వు ఇంకా ఏం సంపాదించుకోవాలంట? కృప వెంబడి కృప. కృపలో అన్నా కదా, పరిపూర్ణమైన కృపలో నువ్వు ఉండాలి. దేవునికి నీలో ఏమి ఉండాలంట? నువ్వు దేవుని యొక్క కృపలో ఉండాలా. దేవుని కృప, దేవుని అందులో విశ్వాసము ఎవరిలో సంపూర్ణముగా ఉంటుందో, ఎవరిలో దేవుని యొక్క కృప ఆవరించి ఉంటుందో, ఎవరిలో విశ్వాస పరిమాణము గొప్పగా ఉంటుందో, బలంగా ఉంటుందో, స్థిరముగా ఉంటుందో, అట్టి వారిలో దేవుని ఆత్మ ఏముంటుందంట? బలంగా ఉంటుందంట. మనం ఏమనుకుంటామంటే బలమైన ఆత్మ తర్వాత ఇంకేయో కార్యాలు చేద్దాం అనుకుంటాం. ప్రవచించే వాళ్ళకి ప్రవచించాలంటే భయం. ఎందుకు? ప్రవచనించింది నెరవేర్చబడకపోతే ఇంకెంటామా? చెప్పండి. ఏనా దర్శనాలు వచ్చినాయని చెప్పాలంటే భయం. ఎందుకు నెరవేర్చబడకపోతే ఇక అసలు మనలో ఉంది అని. దేవుని బిడ్డలు ధైర్యంగా చెప్పాలి అంటే దేవుని ఆత్మ నీలో ఉండి ఏ కార్యము జరుగుతే నేను ఏర్పాటు చేసుకున్నాడో, ఏ కార్యము కొరకైతే దేవుడు నిన్ను పిలుచుకున్నాడో, ఏ దేవునైతే నీకు పంచిపెట్టాడో, ఈ రోజున ఈ స్థలంలో కూర్చున్న మనందరికీ దేవుని ఆత్మ ప్రత్యక్షత లేదా? మనం ఎవరిలో దేవుని ఆత్మ ప్రత్యక్షత లేదా? ఆత్మ ద్వారా దేవుడు మన ఎవరికి ఏమి ఇవ్వలేదా? ప్రార్థన వరం లేదా మన దగ్గర? పాట పాడే వరం లేదా మన దగ్గర? వాక్యం చెప్పే వరం లేదా? బుద్ధి వాక్యం చెప్పే వరం లేదా? జ్ఞానవాక్యం చెప్పే వరం లేదా? విశ్వాసమైన వరం లేదా? స్వస్థత వరం లేదా? ప్రవచన వరం లేదా? భాషలు చేసే వరం లేదా? వివేచన చెప్పే వరం లేదా? ఏ వరం లేకుండా ఉన్నారు ఇక్కడ? దేవుని ఆత్మ నీ శక్తిని బట్టి అందరికి ఏం చేశారంట? పంచి ఇచ్చారు.
కానీ ఇప్పుడు అవన్నీ ఏమైనాయి? ఈ అభిషేకాలన్నీ ఏమైనాయి? 18 సంవత్సరాల నుంచి మా ఇద్దరిని స్టిక్ చేసి పెట్టారు ఇక్కడ. 18 సంవత్సరాల నుంచి మేమే కనబడుతున్నాం. అంటే ఈ 18 సంవత్సరాల్లో మాకు మించిన ఆత్మ కలిగిన వారు, మాకు మించినటువంటి ప్రత్యక్షత కలిగిన వారు, మాకు మించి చేయగలిగిన వారు లేరంటారా? రాలేరంటారా? ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? ఏంటి అంటే, ఒకటి, దేవుని ఆత్మ అందరికీ అనుగ్రహింపబడుతుంది, కానీ ఆత్మ నీకు పంచి అందరికీ ఇస్తుంది. కానీ విశ్వాస పరిమాణము, కృప యొక్క పరిమాణాలు ఎప్పుడేమైపోతున్నాయంట? విశ్వాసము, కృప ఎప్పుడైతే దేవునికి అనుకూలమైనవిగా అవి వృద్ధి నొందటలేదో, ఇవేమవ్వాలంట? విశ్వాసం ఎప్పుడు ఎక్కడ ఉండాలంట? నీ విశ్వాసం ఎప్పుడు దేవుడు ఒక మాట నీకు చెప్తే, దేవుడు నీకేదైనా చెప్తే ఆ విశ్వాసంతో నువ్వు చేసేటువంటి సమర్పణ నీలో ఉండాలా? దేవుడు నీకు ఇచ్చిన కృప, ఆ కృపలో నుంచి నువ్వు ఎలా ఎదగాలా? ఆ కృపను నువ్వు ఎలా వాడుకోవాలా? కృప వెంబడి కృప, దేవుని కృపని ఆవరించినట్లుగా, దేవుని కృపతో నువ్వు నింపబడినట్లుగా, దేవుని కృపలో నువ్వు వర్తిల్లుతున్నట్లుగా దేవుని కృప. దావీదు గారు కూర్చొని అంటాడు కదా, శాశ్వతమైనటువంటి కృప దావీదు గారి దగ్గర. ఎవరిలో అయితే దేవుని కృప, ఎవరిలో అయితే దేవుని యొక్క కృప ఆవరించి ఉంటుందో, దేవుడు ఎవరైతే దేవుని పిల్లలైనటువంటి వారి కృప పొందుకొని ఉంటారో, అందుకనే పౌలు గారు అంటాడు, దేవుడు నేనేం పని చేసినా అది ఎవరు చేశారంటున్నారు? దేవుని కృపయే అంటున్నాడు. ఇప్పుడు దేవుని కృప విశ్వాస పరిమాణము ఎవరిలో తక్కువగా ఉంటుందో వారిలో ఉన్నటువంటి ఆత్మ ప్రత్యక్షత కూడా తక్కువగా ఉంటుంది. వారికి ఇవ్వబడిన వరం యొక్క సామర్థ్యము కూడా తక్కువగా ఉంటుంది. ఎవరిలో విశ్వాసము, ఎవరిలో ఉన్నటువంటి కృప అధికముగా ఉంటుందో వారికి ఇవ్వబడినటువంటి ఆత్మ ప్రత్యక్షత బలము కలిగినదిగా, సామర్థ్యం కలిగినదిగా ఉంటుంది. దేవుడు నీ విశ్వాస పరిమాణాన్ని, నీకు ఇవ్వబడిన కృపను నీవు నిష్ఫలం చేసుకోకూడదని, దాన్ని నిరుపయోగపరచుకోదు. ఇది నువ్వు ఎప్పుడైతే నీలో అభివృద్ధి చెందుతుంటుందో దేవుడు నేను వాడుకునే విషయంలో కూడా ఏం చేస్తాడు అంటే బలంగా వాడుకోవడం. నువ్వెక్కడున్నా బలపడతావు. ప్రియులారా, దేవుని పిల్లలమైన మనము ఆత్మ ప్రత్యక్షతల విషయంలో, ఆత్మ ప్రత్యక్షతలో అందరికీ ఒక్కటిగా దేవుడు ఇవ్వడు. అందరికీ ప్రత్యేకంగా తన చిత్త ప్రకారంగా దేవుడు ఏం చేస్తాడు? అందరికీ పంచి ఇస్తాడు. నీకు దేవుడు ఏమి ఇచ్చాడు దాన్ని నువ్వేం చేయాలంట? నువ్వు వాడుకోవాలి. దేవుడు నీకు ఏమి ఇచ్చాడో దాన్ని ఏం చేయాలంట? వాడుకోవాలి. దాన్ని వాడుకోవడానికి కృపను, విశ్వాసమును పెంచుకోవాలా. ఇలా పెంచుకోకపోతే అసలు నేను చిన్న వాక్యాన్ని చెప్పేసి నేను అన్ని మీకు చాలా వాక్యాలు చూపిద్దాం అనుకున్నాను. దేవుని ఆత్మస్థానంలో ఇప్పుడు ఏలుబడి చేస్తున్న ఆత్మలు ఏవో చూపిద్దాం అనుకున్నాను. దేవుని చిత్తమైతే దీనిని మరలా వివరిస్తాను. అటు కృప దేవుడి సంఘానికి దయచేయునుగాక. ఆమేన్.